ప్రైజ్ లార్డ్ అందరికీ వందనాలు. మర్మధార కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రేక్షకులకు మరి దేవుని భక్తులందరికీ మా నిండు మనసుతో స్వాగతం పలుకుతున్నాం. మర్మధార క్రీస్తునందు స్నేహితులారా, దేవుని పిల్లలారా, త్రిత్వమును గురించినటువంటి సబ్జెక్టు నేను ఆపేశాను పోయిన వారంతో. 20 వీడియోలు ఉన్నాయి. అందులో 18 తండ్రి కుమారుని గురించి వివరణ ఉంటుంది. తర్వాత లాస్ట్ 2 వీడియోలు పరిశుద్ధాత్మ గురించి పెట్టాను. త్రిత్వంలో ముగ్గురు కదా, త్రిత్వం అంటే ముగ్గురు గురించి వివరణ ఇచ్చాను. దాన్ని మీరు చాలా జాగ్రత్తగా ఆ 20 వీడియోలని జాగ్రత్తగా వినండి. మళ్ళీ అనేకమైనటువంటి మర్మములు, సత్యములు, దేవుడు త్రిత్వం అని తెలుసుకునే విషయంలో ఇంకా అనేకమైనటువంటి సంగతులు కూడా మీకు తెలుస్తాయి. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి సబ్జెక్టుతో మీ ముందుకు వచ్చాను. అంతకుముందు చెప్పాను మీ విషయం. పాతాళములో ఆత్మల కర్మగారం గురించి మాట్లాడబోతున్నాను. ఈ పాతాళములో ఆత్మ కర్మగారం అనగా ఆత్మలు తయారయ్యేది పాతాళములోను. అక్కడ మా ఆత్మలు తయారయ్యే సరుకు ఉంటుంది. అక్కడ దేవుడు ఆత్మను తయారు చేసి దిద్ది తల్లి గర్భములోకి పంపుతాడు. తల్లి గర్భములో తయారయ్యేది శరీరం అని మనము విన్నాం ఆ బోధ. దాని గురించి నేను మీకు చెప్పబోతున్నాను కనుక ఈ వీడియోని లాస్ట్ వరకు వినండి. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి, చాలా విస్తృతమైంది. అందుకే చాలామందికి అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే పాతాళములో ఆత్మలు తయారవడం ఏంటండి? పరమాత్ముడైన దేవుని లోపల నుంచి వస్తాయి కదా. పరమాత్ముడి ఆత్మలకు తండ్రి అక్కడి నుంచే రావాలి కదా. మళ్ళీ పాతాళములో ఆత్మలు తయారయ్యే సరుకు ఎందుకు ఉంటుందండి? ఈ బోధ తప్పండి. మళ్ళీ పైగా ఆ పాతాళంలో తయారయ్యే ఆత్మల సరుకు మీద మళ్ళీ సాతానికి కూడా అధికారం ఉందని అనడం ఏంటి? ఇది తప్పు కదా అని క్రైస్తవ్యములో 90% క్రైస్తవులకు కూడా ఇది అర్థము గాక మరి సతమతమవుతున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు. నిజమే, ఎవరైనా అనిపిస్తుంది అట్లా. ఎలా నమ్ముతామండి? దేవుని లోపల నుంచి రావాల్సిన ఆత్మలు సపరేట్గా ఎక్కడో పాతాలను తయారైతే నమ్ముతాడు ఎవడైనా? నువ్వు ఎన్ని లేఖనం చూపించినా ఆ లేఖనానికి అది కాదంటే ఇంకేదో ఉండి ఉంటుంది అని చాలామంది మరి కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎవరా అది నిజంగా అది అందరికీ అర్థం కావాలంటే పెద్ద సబ్జెక్ట్. అది అంత ఓపిక కానీ ఆ మొత్తం వినే సహనము కానీ ఎవరికి లేదు ఈరోజు. ఇది చెప్పగలిగే వారు ఎవరన్నా ఒక్కరు భూమి మీద ఉన్నా, ఆ మహానుభావులు చెప్పడానికి పూనుకున్నా ఓ గంటో 2 గంటలు చెప్పేది కాదు. ఇది చాలా పెద్ద చరిత్ర చెప్పాలి. అన్ని గంటల చరిత్ర వీళ్ళు వినటానికి ఎంత ఓపిక ఉందండి? ఎవరికి వాళ్ళ జ్ఞానులే, అంత ఓపిక లేదు. కనుక నాకు ఒక సోదరుడు నా వీడియోలు, నా ప్రసంగాలు విని మరి నాకు ఫోన్ చేసి, అయ్యా మీరు దేవదూతల రహస్యాల గురించి చెప్పిన విన్నాను, మనిషి పుట్టుక గురించి జీవ రహస్యం గురించి చెప్పారు విన్నాను, అందులో కొంత మీరు మరి ఆత్మల కర్మగారం గురించి మరి 3 సంతానాల గురించి చెప్పాను. ఆ వీడియో కావాలంటే మీకు లింక్ పెడతాడు. సర్పసంతానాలు 3 రకాల ఉంటాయని నేను ఒక వీడియో పెట్టాను. అందులో మరి అక్షరార్థమైన సర్పసంతానము, గర్భితంగా ఉన్న సర్పసంతానం, స్వభావముని పంచుకొని పుట్టిన సర్పసంతానం. ఈ 3 సర్పసంతానాలు ఎలా ఉన్నాయో భూమి మీద, ఈ 3 వేరువేరు కలిగిన జనాంగాలు భూమి మీద ఎలా ఉన్నారో వారిని సర్పసంతానం అని ఎవరెవరిని ఎలా పిలిచాడో దేవుడు అన్నీ అందులో పెట్టాను. వినండి, లింక్ అడగండి ఇస్తాడు. అందులో దొరుకుతుంది పాతాళం గురించి కూడా, కర్మగారం గురించి, ఆత్మల తయారీ గురించి. కానీ వాళ్ళకి అది అర్థం కాక దానికి సపరేట్గా ఒక వీడియో పెట్టండి అయ్యా అని అంటే ఏమని పెట్టను? ఏమన్నా 2 నిమిషాలు, 1 గంట చెప్పేది ఇది పెద్ద సబ్జెక్టు. మరి కొంతనన్నా ఒక్క వీడియో అన్న నేను కొంచెం దగ్గరికి చేసి కొన్ని వచనాలన్న పరిచయం చేస్తా. దేవుని ప్రణాళికలు ఉన్న వాళ్ళ కనులు తెరవబడి తెలుసుకుంటారని నాకు ఆలోచన వచ్చి దాన్ని నేను చెయ్యాలని ఎప్పటి నుంచో అనుకున్నాను. ఆ సమయం దేవుడు అనుకూలించాడు. ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. దేవుళ్ళరా, పూర్తిగా వినండి. కొంచెం 10-20 నిమిషాలు లేట్ అయినా మంచిదే, కానీ ఈ వీడియోని ఒకటే వీడియోతోనే ముగించాలని మనసులో అనుకున్నాను. 2 వీడియోలు పెడితే ముందుగా తొందరపడిపోతున్నారు మనుషులు.
ఈ వచనం ఇది అనేసరికి అట్టెట్ అవుతుంది ఇట్టెట్ అవుతుంది అని తొందరపడిపోయి విషయం పూర్తిగా వినకుండా మరి వారి మూర్ఖత్వను బయట పెట్టుకుంటున్నారు, తొందరపడుతున్నారు. అర్థం చేసుకోక పాప అమాయక ప్రజలు అమాయకత్వంతో ఎదగలేదు, ఆధ్యాత్మిక జీవితంలో పరిపక్వము కాని వాళ్ళు, మరి వారి బ్రెయిను వారి హృదయము విశాలము కాలేదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారిని చూసి జాలేస్తుంది నాకు. కానీ మరి వాళ్ళని దేవునికి అప్పచెప్పి దేవుడా నువ్వే మార్చని అడగడం తప్ప మనం చేసేది ఏం లేదు. కావలసుకొని వ్యతిరేకించే వాళ్ళు వేరు, అమాయకత్వంతో అర్థం కాక వ్యతిరేకించే వాళ్ళు వేరు. అర్థం కాక వ్యతిరేకించే వారిని మనము ఏమనకూడదు, సాత్వికముతో సమాధానం చెప్పమని బైబిల్ చెప్తుంది. తెలిసి చేస్తున్న విర్రవీగేతనము వాళ్ళకి మాత్రము అది వేరే ఉంటుంది. కనుక అది ఉండరా, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ముఖ్యంగా ఏ వచనము ఆధారం చేసుకొని పాతాళములో ఆత్మలు తయారయ్యే కర్మగారం ఉన్నది, అక్కడ సరుకున్నది అనటానికి ఏ వచనం ముఖ్యంగా ఆధారం అంటే అందరికీ తెలుసు. 139వ కీర్తన 13వ వచనము 15వ వచనము, ఈ రెండు చదవండి. నా అంతరంద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. 15వ వచనం, నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. చాలు, ఈ బోధ ఇక్కడ స్టార్ట్ అయింది. 13వ వచనంలో నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అని ఒక మాట అన్నాడు దావీదు. రెండోది 15వ వచనంలో భూమి యొక్క అగాధ స్థలములో నేను విచిత్రంగా నిర్మాణమయ్యానన్నాడు. ఈ రెండు మాటల్లోనే ఈ బోధ పుట్టింది. వాస్తవము, కానీ జీర్ణించుకోవడానికి చాలా కష్టమవుతుంది. తల్లి గర్భములో ఏమి తయారైంది అంటే శరీరము తయారైంది అంటున్నారు. భూగర్భములో ఏం తయారయ్యింది? ఆత్మ తయారైంది. నాకు 2 చోట్ల పుట్టుక స్థలాలు, 2 గర్భాలు ఉన్నాయి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. తల్లి గర్భము, భూగర్భము. కనుక తప్పకుండా ఆత్మల తయారీ, ప్రతి వ్యక్తి ఆత్మ తయారీ, వాని స్వరూపము ఆత్మరూపము పాతాళములోనే తయారైంది. పాతాళములో తయారైన తర్వాతనే తల్లి గర్భంలోనికి వస్తున్నాడు. 4 నెలల్లో 4.5 నెలల్లో గర్భవతి అయిన తల్లి పిండంలోనికి ఆత్మని దేవుడు ప్రవేశపెడుతున్నాడు అనే ఈ సత్యాన్ని బోధించడం మొదలుపెట్టాం. నిజమే, కానీ ఈ సత్యాన్ని ఎలా నిరూపిస్తావు, ఎలా నమ్ముతావు? పరమాత్మనే దేవునిలో నుంచి రావాలి ఆత్మలు, ఇక్కడి నుంచి రావడం ఏంటి? సరే, అదొకటి వదిలేయండి. రెండోది, సాతానుకు దాని మీద అధికారం ఎందుకు ఉంటుందో? దేవుంది కదా. సాతాను సృష్టికర్తన, ఆత్మల్ని ఎలా స్వరూపం తయారు చేస్తున్నాడు అనేది ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది క్రైస్తవ హృదయంలో. దేవుళ్ళరా, ఈ తర్జన భర్జన పోవాలి అంటే ఫస్ట్ దేవుని యందు యథార్థంగా మనసు ఉండాలి, సత్యము చెప్తే ఒప్పుకునే గుణం ఉండాలి, తన తప్పైతే వదులుకునే మనసు ఉండాలి. ఈ మాటలను చాలా వీడియోలో చెప్పాను. తన తప్పుని ఒప్పుకొని వదిలిపెట్టుకునే మనసు లేనివాడు, తన తప్పును దిద్దుకొని సరి చేసుకునే మనసు లేనివాడు ఎన్నటికీ దేవునికి ఇష్టడు కాడు. దేవునికి ఇష్టడు కాడు కనుక దేవుడు వారికి మర్మములను బయలుపరచడు. ఆయన యందు భయభక్తులు గల వారికి ఆయన మర్మములను బయలుపరుస్తాడట. బైబిల్లో ఉన్న సత్యం చెప్తున్నాను. అందుకే మత్తయి సువార్తలో ప్రభు ఒక మాట అన్నాడు. 22వ అధ్యాయం 29వ వచనం అనుకుంటా, చదవండి. అందుకు యేసు, లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. చాలు, లేఖనములను గాని దేవుని శక్తిని కానీ తెలియక మీరు పొరపడుతున్నారు. నాయన, ఒక విషయం మీకు అర్థం కావడానికి కారణము, మీకు అర్థం కాకుండా మరొకలాగా మాట్లాడుతున్నారు. అది అర్థం కాకపోతే సార్ అలాగే ఉంటలేరు, అర్థం కాదని దానికి ఇంకొకటి నువ్వు దానికి ఒక అర్థం పెట్టి నువ్వు మాట్లాడుతున్నావు, పొరపడుతున్నావు, పొరపాటు చేస్తున్నారు. లేఖనములు కానీ దేవుని శక్తి కానీ అంటే లేఖనాలలో ఒక శక్తి, ఒక ప్రభావము, ఒక ఆత్మ ప్రవహించుచున్నది. ఆ మాటలోనే కనపడుతుంది మనకి. లేఖనాలలో ఒక ఆత్మశక్తి మరి ఒక నదిలాగా ప్రవహించుచున్నది. మానవ జ్ఞానానికి కొన్ని లేఖనాలు అర్థమవుతాయి. ఎవడు తోడుకున్న గోతులు అనే వాడతాడు, గుడ్డంతో శోభ చేస్తే గుంటలో వాడిపోతాం అనే మాటలు బైబిల్లో కూడా ఉన్నాయి. అవి అర్థమైపోతాయి. అటువంటి జనరల్ టాక్. లేఖనాలు అన్నీ అర్థం కావు, కొన్ని అర్థమైతే మానవ జ్ఞానానికి. మానవ జ్ఞానానికి అందని లేఖనాలు ఉన్నాయి. దాని పేరు బైబిల్ ఏమని పిలుస్తుందంటే మర్మములు. కనుక మర్మములు నీ జ్ఞానానికి అర్థం కావు. మర్మములు అర్థం కావాలంటే లేఖనాలలో దాగి ఉన్న శక్తి, ప్రభావము, ఆత్మ నీకు
పరిచయమై ఉండాలి. కనుక అట్టి పరిశుద్ధాత్మ శక్తి లేఖనాలలో ప్రవహించుచున్నది. అందుకని మీరు లేఖనాలని పరిశోధన చేయాలి. లేఖనాలు పరిశోధన చేయాలి. ఒక బోధ అయినప్పుడు బైబిల్ మొత్తం చదవాలి. దానికి సంబంధించినవి ఖండించేటివి లేదా ఓకే అనేటివి ఎన్ని లేఖనాలు ఉన్నాయి అనేది మనం ఆలోచించాలి. తొందరపడి ఒకటి తప్పని మనం నిర్ణయించద్దు, తొందరపడి ఒకటి సత్యమని కూడా నిర్ణయించద్దు. పరిశీలన అంటే ఏంటి? పరిశోధన చేయాలి. తొందరపడి పడల్మని మాట్లాడద్దు. నీవు నేర్చుకున్న జ్ఞానము మట్టిలో కలిసిపోతుందేమో చూసుకో. నీ థియాలజీ ఏమైపోతుందో, నీ చదువులు ఏమైపోతాయో, డిగ్రీలు ఏమైపోతాయో చూసుకో. అక్కడ చేపలు పట్టుకోవటంలో తీసుకొచ్చి రాయించిండు గ్రంథం. చేపలు పట్టుకునే వాళ్ళకి పామరులతోని మహాజ్ఞానాన్ని రాయించిన దేవుడు ఆయన. అటువంటి వాడు మరి ఎందుకనే మంచిది బాబు, జాగ్రత్తగా ఉంటే మంచిది అంటున్నా నేను. పరిశీలన చేయండి గ్రంథాన్ని చదవకుండా, పరిశీలించకుండా, దేవుణ్ణి అడగకుండా, కన్నీరు విడవకుండా, ప్రార్థన చేయకుండా, నీ తోచినట్టు మనుషులను ఒప్పించగలిగేది నువ్వు ఒకటి తయారు చేసుకుంటే నీకు లక్షల మంది వస్తారు కావచ్చు నీ సంఘానికి, నువ్వు ఒప్పించగలవేమో కానీ దేవుణ్ణి మాత్రం ఒప్పించలేవు సుమి. యేసుప్రభుల వారు కానీ పౌలు కానీ అలాంటి బోధ చేస్తే దేశం మొత్తం రక్షింపబడుతుండే. ఆయన మీలాంటి బోధ చేయాలి కనుకనే 5 రొట్టెలు 2 చేపలు పెట్టాడు. 3 రోజులు బోధ చేశాడు యేసుప్రభు కొండ మీద కూర్చొని. 3 రోజులు బోధ అయిని చేపలు రొట్టెలు తిని వెళ్ళిపోయింది. వెనక తిరిగి చూస్తే గదే 12 మంది ఉన్నారు. మీరు కూడా వెళ్ళిపోతారని అడిగిండు శిష్యులని. ఎక్కడికి పోమంటావు ప్రభా, నీవే కదా జీవపు మాట గలవని. ఆ 12 మందే మిగిలారు. మరి 1000 మంది కదా 3 రోజులు తిన్నారు, చేపలు తిన్నారు కదా, ఆశీర్వాద రొట్టెలు. ఏమైంది వీళ్ళందరూ? వాళ్ళు తిండి కోసం వచ్చారు అంతే. వాళ్ళెవరు నమ్మలే యేసుప్రభుని. ఆనాడు అంత మహానుభావులకే నమ్మలేదు. ఈరోజు సత్యబోధకునికి అంతే ఉంటుంది. నాకు జరిగినదే మీకు జరుగునన్నాడు యేసయ్య. సత్యము అందరూ ఇష్టపడరు కనుక మనుషులు ఎక్కువ మంది వస్తున్నారని, ఎక్కువ మంది మెచ్చుకుంటున్నారని, నాకు దైవ ప్రత్యక్షతనే, నాది దేవుని ఆత్మే అనుకోకు. డబ్బు బాగా వచ్చేస్తుందని, బాగా ధనవంతునైపోయినందుకు దేవుడు నాకే ఉన్నాడు అనుకోకు. తప్పైపోతుంది సుమి, తప్పైపోతుంది. మనము భయము కలిగి బతకాలి. పరిశీలన చెయ్యకే ఏ పాపం ఎక్కడ జరుగుతున్నదో ఆయన తెలుసుకొనుచున్నాడు సుమి. పరిశీలన చేసి మాట్లాడాలి. రైట్. గ్రంథం మొత్తం పరిచయం లేకుండా, గ్రంథం గురించి అవగాహన లేకుండా, పరిశుద్ధాత్మ ప్రత్యక్షత లేకుండా నువ్వు టక్ అని మాట్లాడద్దు. నిజంగా చెప్పాలంటే దైవ ప్రత్యక్షత కలిగి జ్ఞానమున్న సేవకులు, వ్యక్తులు అమాయక పిచ్చోల్లా కనపడతారు. నువ్వు చెప్పులు తీసుకురావా అంటే నీ కాళ్ళకు తీసుకొచ్చి తొడిగిస్తారు. కానీ అతడు ఎవరో నీకు తెలియదు సుమి. అతడు నోరిప్పితే భూగ్రహము కాదు ఆకాశమే వణుకుతుంది. అలాంటి జ్ఞానము ఆత్మ ఉంటుంది, కానీ తగ్గించుకుంటుంటాడు మనుషులను ఒప్పించడానికి, మనుషులని కాపాడటానికి. అదే హైలైట్. ఆ తగ్గింపును చూస్తే ఆ జ్ఞానవిత్తుడు యేసయ్య. ఫస్ట్ ఉండే లక్షణం భక్తునికి తగ్గింపు. ఎవడు తగ్గించుకుంటాడు హెచ్చింపబడతాడు, ఎవడు హెచ్చించుకుంటే ఆడు తగ్గింపబడతాడు దేవుని దృష్టికి. కనుక లేఖనాలలో పరిశోధన చేయాలి. పరిశోధన చేస్తే ఒక కాంతి నీకు ప్రకాశిస్తుంది. కొన్ని లేఖనాలు మీకు చూపిస్తాను ఈరోజు. అవి మీకు అనుమానము పుట్టించేటివి. మీకు సందేహం రావాలి ఈ బోధ మీద. ఆత్మల కర్మాగారం పాతాళంలో ఉన్నది. ఆత్మలకు తయారవుతాయా? ఆ తయారయ్యే ఆత్మల కర్మాగారంలో సాతానుకు అధికారం ఉన్నదా? దేవుడికి కదా. ఇది అబద్ధము కదా, ఎలా నమ్ముతాం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. నాకు కూడా వచ్చింది ఫస్ట్. కానీ న్యాయంగా ఆలోచించి గ్రంథ పరిశోధన చేసినప్పుడు ఆ భక్తులు చెప్పిన బోధకి ఇంకా అనేక వచనాలు నాకు దొరకడం ద్వారా సత్యం ఇంకా ప్రకాశించింది నా హృదయంలో. న్యాయం కావాలి మనస్తత్వానికి. ఏమండి, నిన్ను మెచ్చుకోవాలని లేక నువ్వు ఇతరుల ముందు తక్కువైపోతాయోమని నువ్వు ఒక కొత్త కథ తయారు చేసి ఒకళ్ళ మీద బురద జల్లి ఒక మనిషిని మీద ఏదో చెడుని పూసేసి నేను గొప్పవాడిని అయిపోతే తప్పది. నా మంచితనంతో నేను గొప్పవాడిని కావాలి, కానీ ఇంకొకరిని చెడ్డవాడిని చేసి నేను గొప్పతనం కావద్దు. కనుక మీకు కొన్ని వచనాలు చూపిస్తాను. ఆ వచనాల మీద మీకు డౌట్స్ వస్తాయి. డౌట్ మొదలైనప్పుడు అరే నిజమే కదా, మరి దీని అర్థం ఏంటి అన్నప్పుడు పరిశోధన ప్రారంభమవుతుంది. పరిశోధన ప్రారంభమైనప్పుడు మీకు సత్యము దొరుకుతుంది. రోమాపత్రిక 9:22 చదువుదాం. అలాగు దేవుడు తన ఉగ్రతను అగుపరచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్చయించిన వాడై నాశనమునకు సిద్ధపడి
ఉగ్రతాపాత్రయైన ఘటములను ఆయన బహుదీర్ఘశాంతముతో సహించిననేమి. దేవుడు తన ఉగ్రతను అగపరచుటకు కొంతమందిని ఉగ్రతను అనుభవించే వారినే మరి సృజించాడని ఉంది. ఇంకా క్లియర్గా చదవాలంటే ఈ వచనము సామెతల గ్రంథము 16:4 చూడండి, ఇంకా క్లియర్గా ఉంటుంది. యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసెను. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను. రైట్. భక్తిహీనులు, నాశనమయ్యే వాళ్ళు, ఉగ్రతకు గురయ్యే వాళ్ళు, ఉగ్రత పాలయ్యే వారిని కొంతమందిని దేవుడే సృజించాడట. ఇలాంటి వచనాలకు సమాధానం చెప్పకుండా నువ్వు దాటిపోవద్దు. ఈ వచనాలకు సమాధానం చెప్పితే అప్పుడు నువ్వు చేసే బోధ కరెక్టు. ఒక వచనానికి మనం వివరణ ఇస్తున్నామంటే మిగతా వచనాలు ఏవి ఎదురు రావద్దు. ఎదురు తిరిగితే అది కొంచెం డౌట్, మళ్ళీ పరిశోధన మొదలు పెట్టాలి. అదే బోధ కరెక్ట్. నువ్వు దాటిపోవద్దు. అక్కడ ఉన్న వచ్చిన అన్ని లేఖనాలకు న్యాయం చేయాలి. ఇది నేను నేర్చుకున్నది. అన్ని లేఖనాలకు న్యాయం జరగాలి. నువ్వు ఇక్కడ అవునని రాసి ఉన్నది, అక్కడ కాదని రాసి ఉంది. ఈ రెండు సత్యాలు ఎట్లయితే ఇందులో ఏ ఒక్కటి సత్యమేనని అనుకుంటే నువ్వు ఇంకొకటి అబద్ధం అనాలి. ఇంకోటి అబద్ధం అందామంటే పరిశుద్ధాత్ముడు తప్పు రాస్తాడా బైబిల్లో అని మళ్ళీ ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. కాదు. అట్లాంటప్పుడు రెండు సత్యాలు అవును కాదు ఎట్లా సత్యమవుతుంది? చూడండి ఎట్లుందో ప్రశ్న. బైబిల్లో మోషే ఫరోకు భయపడి పారిపోయాడని ఉన్నది. మోషే ఎవరికి భయపడలేదని కూడా ఉంది. అసలు భయపడ్డది సత్యమా? ఆలేఖనం సత్యమా? ఈయన భయపడలేదు అనే సత్యమా? అంటే రెండు సత్యాలు ఎలా ఓడికి జీర్ణమైతే జీర్ణం కావు, అబద్ధ బోధ అయిపోతుంది మనది అనుకుంటా అంటారు. మరి ఎట్లా? రెండు లేఖనాలకు న్యాయం చేసినప్పుడే అది రెండు సత్యాలే. అంటే ఏ లేఖనానికి ప్రత్యేకత ఒక వివరణ ఉంటుంది, ఆ లేఖనానికి ఒక వివరణ ఉంటుంది. ఆ వివరణ ఇయడమే సత్యం. అలా లేఖనాల పరిశోధన జరగాలి. ఉగ్రత పాలవుటకు, నాశనం అవుటకు మనుషులను దేవుడే సృజించి మళ్ళేమో సర్ప సంతానమా, సర్పముల్లారా, మీరు నావారు కాదు, మీరు అపవాది సంబంధులని మళ్ళీ ఈయనే అంటాడు. ఏంది భూమి మీదకి వచ్చి మళ్ళీ వాళ్ళని ఏంది ఆట ఆడుకుంటుండా ఈ దేవుడు? నాటకం చేస్తున్నాడా ఏమైనా సృష్టి చేసి? నువ్వే సృజిస్తావు, నువ్వే చంపుతావు, నువ్వే ఉగ్రత వాళ్ళని చూపెట్టడానికి, నా ఉగ్రత భరించడానికి నేనే సృజించానంటావు. ఈ లేఖనాలకి న్యాయం చెప్పండి. ఈ లేఖనానికి సరైన లేఖనము దీనికి చూపించి ఇంకో లేఖనం సపోర్ట్తో నాకు చెప్పండి దీన్ని ఏంటిదో అంటే అప్పుడు మీరు అనుకున్నంత రాంగ్ అని బయటపడుతుంది. దీనికి మీరు న్యాయం చేయలేరు మీ తెలివితో. మీరు అనుకున్న బోధతో ఇది న్యాయం జరగదు. మీరు తప్పు బోధ చేయాల్సి వస్తుంది. అప్పుడు మీ మనసు కూడా తెలుసు ఇది కరెక్ట్ కాదురా అని. అలా అని చెప్పి సత్యం ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఎందుకంటే ఈగో అడ్డం వస్తుంది, కొంతమందికి అహంకారం అడ్డం వస్తుంది, ప్రెస్టేజ్ అడ్డం వస్తుంది. రైట్. ఎట్లా? ఇలాంటి వచనాలు కొన్ని ఉంటాయి బైబిల్లో. దేవుడు అన్యాయస్తుడా? 97వ కీర్తన 2వ వచనం చదువు. మేఘాంధకారములు ఆయన చుట్టూ ఉండును, నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము. మళ్ళీ పెద్దగా చెప్పుకుంటున్నాడు ఈ దేవుడు. నాశన దినమునకు కొంతమందిని, ఆ నాశనమవుటకు, నా ఉగ్రత భరించుటకు నేను కొంతమందిని సృజించి తిని అని నువ్వే అంటావు. నాశనం చేయాలని నువ్వే సృజిస్తావు, సృష్టికర్తవే నీవు. మళ్ళేమో నా సింహాసనము నీతి న్యాయములు, ఆయన సింహాసనం నీతి. మరి న్యాయమేనుందా ఏ దేవునికి? దేవుని కోపం చూపించుకోవడానికి కావలసుకొని కొంతమందిని సృజించి వారిని నరకానికి పంపి అగ్గిలేసి కాల్తాడు. ఏం దేవుడు? ఈ దేవుడు మనకెందుకు అని అంటారు. ఇలాంటి బోధలు మాకెందుకు అంటారు అన్యజనులు. జాగ్రత్త. ప్రతి లేఖనానికి సమాధానం నీ దగ్గర ఉన్నదా? కొంతమంది అనుకుంటారే అన్నీ తెలివేయండి, అన్నీ తెలవాలని నమ్మకం లేదండి. కొన్ని అన్నిటికీ చెప్పాల్సిన అవసరం లేదండి. దేవుడు మనకు రక్షకుడు, అంతే నమ్ముకుంటే అయిపోతుంది. ఆ ప్రేమ ఉంటే అయిపోయండి. అన్నీ మనకు అర్థమైతే అండి ఎందుకండి అని అంటారు, కొట్టిపడేస్తారు. నీకు అన్నీ అర్థం కాకపోవచ్చు, కానీ అర్థం చేసుకునే మనసు అయితే నీకు ఉండాలి. అర్థం కావాలి. నీకు ఎట్లా ఆశ అనేది నీలో ఉండాలి. అప్పుడు దేవుడు ఎంత అర్థం కావాలో నీకు అంత నేర్పిస్తాడు. ఆశ అయితే ఉండాల్సిందే. కనుక దేవులారా, నీతి న్యాయములు కలిగిన సింహాసనం గలవాడా, నీ సింహాసనానికి 2 స్తంభాలు ఉన్నాయి. ఒకదాని పేరు నీతి, ఒకదాని పేరు న్యాయం. ఈ 2 లేకపోతే దేవుడే లేడు. అసలు దేవుడే లేడు. నీతి న్యాయమే 2 స్తంభాలు దేవుని సింహాసనానికి ఆధారము.
ఈ 2 ఆధారమైన స్తంభాలు తీసేస్తే దేవుని సింహాసనం కూలిపోతుంది. దేవుడే లేడు. దేవుడు ఉండటానికి దేవుడికి ఆధారము 2 ఉన్నాయి. ఆయనే పెట్టుకున్నాడు ఆ 2 స్తంభాలు, నీతి న్యాయము. దానికి వ్యతిరేకంగా చెయ్యడు, ఆయన స్వభావానికి వ్యతిరేకంగా ప్రవర్తించడు. ఆయన స్వభావం ఏది? తనకు తనే పెట్టుకున్నాడు ఆ చట్టం. ఆయనకి ఎవరో పెట్టలే ఆ చట్టం. మళ్ళీ ఆ స్తంభాలు ఎవరో పెట్టిండ్రు, వాళ్ళు ఎవరు సార్ అని అడిగేవు. తనకు తనే పెట్టుకున్నాడు. కనుక తన స్వభావానికి తన ఆలోచనకు వ్యతిరేకమైన పని చేయడు ఆయన. మళ్ళీ అలాంటప్పుడు మరి పాపులను నాశనం అయ్యే వారిని నువ్వు ఇలా సృష్టించావు అంటే ఏదో ఉన్నది దీని వెనకాల అని ఆలోచించాలి నువ్వు. అది తెలిస్తే ఈ లేఖనాలన్నీ నీకు చక్కగా అర్థమైపోతాయి, లేకపోతే అర్థం కావు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 27వ వచనం. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి కదా, అందులో గురుగులెక్కడ నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా. చాలు. ఈ వాక్యం తెలవని క్రైస్తవులు ఎవరు? అందరికీ తెలుసు. యేసు ప్రభు ఒక ఉపమానం చెప్తున్నాడు. ఆయన చాలా ఉపమానాలు చెప్తాడు. అసలు ఉపమానములు లేకుండా ఏదీ బోధించలేదు ఆయన. ఎందుకంటే ఆ పరలోక సంగతులు భూలోక మానవులకు అర్థం కావని ఆ తండ్రి వాళ్ళకు తెలిసిన వాటిని కొన్ని చూపించి తెలియని సంగతులను నేర్పించాడు. ఇలాంటి ఉపమానంలో అనేకమైన ప్రచండమైన జ్ఞానాలు కూడా దాగి ఉంటాయి. ఎక్కడికో మనకు అర్థం కాని ఇక్కడతో యుగయుగాల మర్మము కూడా అక్కడ ఉంటుంది, కానీ అది ప్రకాశించదు. బోధలు చేసుకుంటున్నాం జనరల్గా మనం. ఇది భూలోకం అంటే ఒక పొలము, సాతాను విత్తనాలు, వీళ్ళు మంచివాళ్ళు గోధుమలు, ఈ గురుకులు వాణి, అందుకే ప్రభు ఇట్లా అని అంటాం. మరి గురుకులు అనే మాటము అంటాము, చెప్పుకుంటాము, కానీ ఇక్కడ నేను ఒక మర్మానికి ఇది ఉపయోగపడుతున్న సంగతి నీకు అర్థం కాదు. ఎందుకంటే నేను ముందే చెప్పాను, లేఖనాల పరిశోధన జరగాలి నీ మైండ్లో. దేవుడు సహాయం చేయాలి, ప్రత్యక్షత ఉండాలి, అన్ని తోడు కావాలి. చూడండి, చాలా జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఈ వచనంలో ఏదో ఒకటి దాగి ఉన్నది. అది మీకు ఇప్పుడు బయటికి తీస్తాను. తీసినాక మీకు అనిపిస్తారే నిజమే, ఇది ఇట్లా ఆలోచించలేదా మేము అనిపిస్తుంటుంది మీకు. ఏమంటున్నాడంటే, పనివాళ్ళు వచ్చారట దాసులు, అయ్యా పొలములో మీరు మంచి గోధుమలు చల్లారు కదా, అక్కడ గురుకులు మొలిచినవి, గురుకులు ఎక్కడివి? మీరు ఒక్క మాట సెలవేయండి, ఆ గురుకులన్నీ పీకేస్తాం అని పని వాళ్ళు అడుగుతున్నారు. ఆయన వద్దొద్దు నాయన, ఆ గురుకుల్ని తీయబోయి మీరు నిజమైన గోధుమల్ని పీకేస్తారేమో కర్రలు, కోతకాలం వచ్చేంత వరకు అది ఉండని, కలిసి పెరగని. కోతకాలం వచ్చినాడు నా గోధుమలన్నీ నా ఇంట్లోకి తీసుకొచ్చి ఆ గురుకులన్నీ అగ్నిగుండం లేచి కాల్చేయండి అన్నాడు. అది అక్కడ మనం ప్రసంగాలు చేసుకుంటాం, బాగానే ఉంటుంది అది. కానీ ఇందులో ఒక మర్మం దాగి ఉన్నది చూడండి. ఈ ప్రశ్న ఎవరికి రాదు. అది ఎప్పుడు వస్తుందంటే ప్రత్యక్షత కావాలని అంటున్నా. ఇదే ప్రత్యక్షత. 2 లేఖనాలు వేరువేరుగా మాట్లాడుతున్నప్పుడు రెండింటికి న్యాయం చేయడం, దాని పేరే ప్రత్యక్షత. నేను ప్రత్యక్షత అని వాడని వీడియో లేదు, 100 వీడియోలు ఉన్నాయి, ప్రసంగాలు, పెద్ద పెద్ద సబ్జెక్టులు చెప్పాను. ఎందుకంటే ప్రత్యక్షతను రుచి చూస్తున్న వాడను. నాకు తెలియకుండా మాట్లాడుతుంటేనే నాకు ఇంకో సంగతి నా హృదయంలోకి వస్తుంటుంది, నాకు అనుభవిస్తున్నా. అది నేను అందుకే బలంగా చెప్పగలుగుతున్నది. దానికి అంతస్తులు ఉన్నాయి. ప్రత్యక్షత అనగానే ఒకటే అనుకునేవు. ప్రత్యక్షతలు అవి బహువిధములుగా ఉన్నాయి, అవి బహు గొప్పవై ఉన్నాయి. గురుకులు గోధుమలు. మరి ఎక్కడివయ్యా గురుకులు అంటే అక్కడ అంటున్నాడు, అది ఎవరు వేసినాయట? శత్రువు చేసిన పని. దేవునికి శత్రువు ఎవడు? మీకు అర్థమైపోయింది, సైతానే. మీరు అందరూ చెప్పుకుంటారు, రైట్. శత్రువు గురుకులనే విత్తనాలు వేశాడట, దేవునివి గోధుమలనే విత్తనాలట భూమి మీద. బాగా ఆలోచించండి. ఇక మరి దేవుడు అంటే విత్తనాలు వేసేవాడు, పంట వేసేవాడు, ఆత్మలు. ఇప్పుడు గురుకులైనా గోధుమలైనా దేనికి అవి సాదృశ్యంగా చెప్తున్నాడంటే మనుషులకండి. గోధుమలంటే విశ్వాసులు, దేవుని పిల్లలు. గురుకులంటే దేవుని నమ్మని వాళ్ళు. ఇదే మన బోధ కదా, అవును. లేక గోధుమలంటేనేమో మనుషులు, ఏమండి, గురుకులంటే గాడిదలు అని ఉంది అక్కడ, కాదు కదా. గురుకులంటే గాడిదలో, కుక్కలో, పందులో కాదు కదా, మనుషులే కదా. మనుషులే సార్, రైట్.
అయితే ఈ మనుషుల గురించే మాట్లాడుతున్నాడు. మరి ఇది శత్రువు వచ్చి నాటిండట గురుకులనే మనుషులని, ఆ సంతానం మనుషులు, వాళ్ళు మనుషులే. గోధుమలనే మనుషులని అంటే విశ్వాసులు, దేవుని నమ్మేవారిని దేవుడు నాటాడట ఈ గోధుమల్ని. అంటే వీళ్ళు విశ్వాసులు, దేవుని నమ్మేవారు, వాళ్ళు నమ్మని వారు, వాళ్ళు సాతాను అనే ఒక వ్యక్తి ఉన్నాడట, వాడు నాటాడట. వానికి విత్తనాలు ఎక్కడి? ఆలోచించారు ఎప్పుడన్నా? విత్తనాలు మనుషులని సృజించేవాడు తల్లి గర్భములో దేవుడే కదా. మరి దేవుడే కదా మనుషులను సృజించేవాడు. అవును, మరి దేవుడు సృజించినప్పుడు దేవుడు అందరినీ ఆయనే చేయాలి కదా. మళ్ళీ ఆయన చెయ్యని వారు ఈ గురుకులకు వాడేట చేశాడు. ఎక్కడి నుంచి వచ్చింది దానికి విత్తనం? గురుకుల విత్తనాలు. గురుకులనే మనుషులని విత్తడానికి, గర్భములో పుట్టించడానికి వానికి విత్తనాలు అంటే ఆత్మలు ఎక్కడివి? ఇది మిమ్మల్ని అడుగుతున్నాను నేను. ఇది జ్ఞానం అంటే, ఇది ప్రశ్న అంటే, ఇది వివరణ అంటే, ఇది ఆలోచన అంటే, ఇదే పరిశీలన అంటే. ఇట్లా ఆలోచించేవాడిని అనమాట. నేను ఫస్ట్ దేవుని నమ్మిన కాంచి ఎప్పుడు ఇదే, ప్రతి దాన్ని నాకు కావాలి అనే తపన, దాహము నన్ను ఇంత దూరం నడిపించిందండి. ఆ దాహమే ఈరోజు అనేక గ్రంథాలను చదవడానికి కారణమైందండి. ఆ దాహమే చతుర్వేదములను చదవడానికి కారణమైందండి. ఆ దాహమే ఖురాన్ చదవడానికి కారణమైంది, భగవద్గీత చదవడానికి కారణమైంది. ఈ దాహము ఈ విధంగా నన్ను నడిపించింది. అన్నిట్లోనూ నా దేవుడు నాకు నేర్పించాడు. చెప్పండి, గురుకులట సాతాను నాటిండట, గోధుమలు దేవుడు నాటిండట. గురుకులన్నా గోధుమలన్నా మనుషులే. వీళ్ళు విశ్వాసులు, నమ్మినోళ్ళు, గోధుమలు నమ్మనోళ్ళు. అదే కదా మన బోధ, మనం సువార్త చేసుకునేది, సంఘంలో బోధించుకునేది. అవును, మరి వానికి ఇత్తనాలు ఎక్కడి? ఇది శత్రువు చేసిన పని. శత్రువు నాటాడట. శత్రువు నాటడానికి విత్తనాలు వానికి ఎక్కడి? దేవుని దగ్గర అడకచ్చుకున్నాడు. దేవుడు విత్తనాలు ఇచ్చిండు, నువ్వు నాటుకోపో అని. ఇచ్చిండండి. అయితే ఎట్లు ఇచ్చాడో చెప్పండి. మరి చూశారు ఎలా పుడుతుందో ప్రశ్న? ప్రశ్న వెనుక అబద్ధం బోధించడం మొదలుపెట్టావంటే ప్రశ్న వెనుక ప్రశ్న పుడుతూనే ఉంటుంది. నీ బోధ చక్కగా కాదు. ప్రశ్నకు సమాధానం దొరికిన చోటే అది సత్యం. సాతానుకు గురుకుల విత్తనాలు ఎక్కడియో? మత్తయి సువార్త 15:13 చదవండి ఒకసారి. ఆయన పరలోకమందున నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్లగింపబడును. చాలు. పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొలక పెళ్లగింపబడును. పరలోకమందున్న తండ్రి నాటని మొలకలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. అవిటి పేరు ఏమన్నాడు? గురుకులు అన్నాడు. తండ్రి నాటిన మొలకలు ఎవరు? గోధుమలు, దేవుని నమ్మేవారు, విశ్వాసులు. ఆ నమ్మని విశ్వాసులు అనగా మనుషులే. వాళ్ళు కూడా ఆ గురుకులు. వాళ్ళు ఎవరు నాటలేదు? పరలోకమందున్న నా తండ్రి నాటని వాళ్ళు. అందుకే సర్పసంతానమా, రాబోయే ఉగ్రతను తప్పించుకొనుటకు నీకు బుద్ధి చెప్పిన వారెవరు? మారు మనస్సునకు తగిన ఫలము ఫలించుడు లేకపోతే మిమ్మల్ని గొడ్డలి చెట్టు వేరున పెట్టబడి ఉన్నది, ఫలించని ప్రతి చెట్టు పెరికి వేసిన. అంటే ఫలించని చెట్లు ఎక్కడి? గురుకులు ఎక్కడివి? ఏమండి, తండ్రి నాటని విత్తనాలు ఎక్కడివి? ఇవి ఎప్పుడన్నా ఆలోచించారండి మీరు? అంటే తండ్రి నాటని విత్తనాలు మరెవరో నాటుతున్నారు, నాటడానికి వానికి విత్తనం ఎక్కడిది? ఇది బోధ. విత్తనాలు ఉండాలి కదా. విత్తనం అంటే ఇప్పుడు ఏమైంది? మనుషుల ఆత్మలు. ఇప్పుడు ఈ విత్తనాలు దేని సూచిస్తున్నాయి? ఆత్మలు, మనుషులు. మరి వాని దగ్గర ఆత్మలు ఎక్కడి? వాడు ఎట్లా నాటిండు, ఎట్లా పుట్టించిండు? దేవుడు కదా పుట్టించేది. ఆత్మల కర్మగారం అక్కడ ఎందుకు ఉంటుందని అంటున్న వాళ్ళారా? అక్కడ లేదనుకుందాం పట్టు. ఈయనకి ఎక్కడి నుంచి వచ్చిందో మీరు చెప్పాలి సమాధానం. అప్పుడు దొరకదు మీకు. దొరకకపోతే ఏం చేస్తారు? దీనికి ఒక కథ అల్లుతారు. నీ సొంత జ్ఞానం పూస్తే అది అతకది, అది పొసగది. ఏమండి, అది మీకే వ్యతిరేకంగా అవుతుంది. నీకు నమ్మబుద్ధి కాదు. నీ బోధ నీకే నమ్మబుద్ధి కాదు. మనస్సాక్షిని వాత వేసుకొని బతుకుతావు. మనస్సాక్షికి వాత పడకుండా ఉండాలి అంటే, అది యథార్థంగా విశాలంగా ఉండాలంటే ప్రతిదానికి న్యాయమైన సమాధానం చెప్పగలిగిన వాడిగా ఉండాలి నువ్వు. ఇట్లా వస్తుంది మరి బోధ. సరే, వాని అధికారం ఎలా ఉందో కొన్ని వచనాలు మీకు చూపిస్తాను. వాని అధికారేనా అసలు? వాడు ఏం అధికారి, ఎలాంటి అధికారి? ఇప్పుడు ఇదొక్కటి నేర్చుకోవాలి. ఆ తర్వాత కర్మగారంలో ఇది ఉందా అసలు? ఈ మాల్ ఉన్నదా ఆత్మల కర్మగారంలో? ఉంటే వానికి ఎందుకు అధికారం ఉన్నది? ఒకటి, అది ఎందుకున్నది అక్కడ? అది దేవుల్లో ఉండాలి కదా, ఇక్కడికి ఎట్లొచ్చింది? అది కూడా చెప్తాయాలి. యోహాను సువార్త 14:30 చదవండి. 14 అధ్యాయము 30వ వచనం చదవండి.
ఇకను మీతో విస్తరించి మాటలాడను. ఆ, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, ఉమ్, నాతో వానికి సంబంధమేమీ చాలు. లేదు. యేసు ప్రభుల వారు స్వయాన తన నోటితో మాట్లాడుతున్నాడు, శిష్యులతో కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతుంటే ఇక అద్దు, మనం ఎక్కువసేపు ఇక్కడ మాట్లాడద్దు, నేను విస్తరించి మాట్లాడను, వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. లోకాధికారి ఇక్కడికి వస్తున్నాడట. అంటే అక్కడ వస్తున్నాడంటే అర్థం ఏంది? అంతకుముందు అక్కడ సైతాన్ లేడు. మీకు ఇది కూడా అర్థం కావాలి. అక్కడ ఇది చాలా పెద్ద గొప్ప జ్ఞానం గల మాట ఇది. ఏంటంటే దేవుడు సర్వవ్యాప్తి, దేవుడు అంతటా ఉంటాడు అన్నది సత్యం. సాతాను సర్వవ్యాప్తి కాదు, అది అక్కడ చెప్తుంది దగ్గర లేఖనం, అది కూడా నేర్పిస్తుంది మనకి. వాడు ఒక్క చోట ఉంటాడు అంతే, 10 చోట్ల ఉండలేడు. వాని నెట్వర్క్ అవుతున్నది, దురాత్మ శక్తుల ప్రభావంతో తెలుసుకుంటాడు. కానీ దేవుడు అంతటా ఉండగలడు. అందుకే దేవుడు అక్కడ మాట్లాడుకుంటూ, ప్రభు మా నర శరీరంలో ఉన్నాడు కదా, శిష్యులతో మాట్లాడుతున్నాడు, వాడు వచ్చేస్తున్నాడు ఎందుకో ఇక్కడికి, మనం వెళ్దాంపా అంటున్నాడు. అయితే ఆ మాట అంటూ ఆ మాట ఏ మాట వాడడానికి నేను చదివించానంటే, ఈ లోక అధికారి. ఏ లోకాధికారి? ఈ లోకాధికారి. దేవుడు ఏ లోకాధికారి? సర్వలోకాధికారి. అంటే ఈ లోకం మీద దేవునికి అధికారం లేదా? ఆ సంగతి తర్వాత మాట్లాడదాం, మరి అది పెద్ద సబ్జెక్టు. ఏ అధికారం ఉన్నది? సరే, దాన్ని పక్క పెడదాం. సాతానుకు ఏ అధికారం ఉన్నది? యేసు ప్రభుల వారు బాప్తిసం తీసుకున్నప్పుడు ఆత్మచేత అరణ్యమును కొనిపోబడి అక్కడ శోధకుడి చేత, అంటే సాతాను చేత శోధింపబడతాడు. అప్పుడు ఒక శోధన ఎలా ఉంటుందంటే, యేసు ప్రభుని అంటాడు, ఇదిగో ఈ లోకము చూడు అని ఒక పెద్ద ఎత్తైన చోటుకి తీసుకెళ్ళాడట. వానికి అది సాధ్యం. ఒక్క నిమిషములో భూప్రపంచాన్ని చూపించాడట. భూమి మీద ఏం జరుగుతుంది? ధూప నైవేద్యాలతో, ఏమండి, విగ్రహారాధనతో, మనుషుల బలితో, జంతు బలితో, అనేక రకరకాల చెట్టు పుట్ట పాము తేలు మనిషి జంతువు ప్రతి దాన్ని పూజ చేస్తూ సాతాను యొక్క ఆరాధన ధూపము వలె భూగ్రహం మీదకి వెళ్ళి లేస్తుంది. అది చూపించి అంటున్నాడు, ఇదిగో ఈ లోకములో సర్వము నన్నే పూజిస్తున్నారు అందరూ, చూడు, కనుక ఈ లోకాధికారము నా చేతుల్లో ఉన్నది, అది నాకు ఎవరు నమస్కరిస్తారో మొక్కుతారో వారికి ఇచ్చే అధికారం నాకున్నది అన్నాడు. అంటే ఈ లోకాధికారం ప్రస్తుతం ఎవరి చేతిలో ఉంది? సాతాను చేతిలో ఉన్నది. అంతేనా? అక్కడ లోకాధికారి వచ్చుచున్నాడు అన్నాడు, ఇక్కడ స్పష్టంగా సాతాను మాట్లాడుతున్నాడు. ఈ లోకమంతనా అంటే నీకు ఇయ్యలేదురా అని అనలేదు యేసుప్రభుల వారు, అట్లా అనలేదు. సరే కానీ నీకు నమస్కరించి మాత్రం తీసుకోని నేను అన్నాడు. ఇది మీకు తెలుసు. అయితే లోకము మొత్తము ఎవరి చేతిలో ఉంది? దుష్టుని చేతిలో. 1 యోహాను 5:19 మాట ఉంటుంది చూడండి. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము. అది దుష్టుని యందు లోకమంతున్నది. ఈ లోకమంతా వాడు అధికారి అయి ఉన్నాడు, వాడు పరిపాలిస్తున్నాడు, లోకాధికారి. కీర్తన 24:1 చదవండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ప్రశ్న మీకు మొదలవుతుంది ఇక్కడ చూడండి. ఇక భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. చాలు. భూమియు దాని సంపూర్ణతయు లోకము దాని నివాసులు, అంటే మనుషులందరూ, భూలోక మనుషులందరూ కూడా యెహోవాయే, దేవునివే. ఏమండి ఈ బైబిల్ని ఏంటండి అంత తికమకుంది? బైబిల్ కాలేజీలలో దొరకవు ఇవి. వాళ్ళు చెప్పరు, వాళ్ళవన్నీ అడగద్దు బ్రదర్, మేము చెప్పిన సబ్జెక్ట్ ఏది ఉందో అది నేర్చుకుని వెళ్ళిపోవాలి, నువ్వు పథకం పుచ్చుకొని అంటారు అంతే. ఇవన్నీ అడిగితే చెప్పరు. ఒక ఆయన గిట్టనే నాకు ఎవరు చెప్పలేదు కనుక నేను దేవుని నమ్మలేదు, వదిలిపెట్టి నాస్తికుడు అయినని చెప్పిండు నాకు. ఏ దేవుడు లేడని. చాలామంది బైబిల్ కాలేజీ ట్రైనింగ్ చేసి వాళ్ళు మాటలు విని అనుమానం, వాళ్ళు డౌట్ అడిగితే చెప్పలేనప్పుడు నాస్తికులు మారిపోయారు. నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండు వాడు హైదరాబాద్లో ఉంటాడు. తెలియదు వాళ్ళకి, ప్రత్యక్షత లేదు, ఆత్మ మీద ఆధారపడలేదు, యథార్థత లేదు, భౌతిక జ్ఞానముతో బైబిల్ని అర్థం చేసుకుని ప్రయత్నించారు, అందుకే ఫెయిల్ అయిపోతున్నారు. ఈ లోక సంబంధమైన జ్ఞానముతో బైబిల్ని చూడొద్దు, అది సపరేట్గా ఉంది, అది వేరే ఉన్నది. చూసారా? ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, ఆయన అన్నాడు ఈ లోకమంతయు దుష్టుని లేఖనమే చెప్పింది, పరిశుద్ధాత్ముడే చెప్పిండు. ఏమండి ఇదంతా నాకు ఇయ్యబడి ఉందని వాడు సైతాను చెప్పిండు. దానికి దేవుడు సరే అన్నాడు, అలాగే నీ చేతుల్లోనే ఉంటే ఉండనిలే అనుకున్నాడు. ఏమండి అది కూడా దేవుడే అన్నాడు, వీడు లోకాధికారాన్ని ప్రభువే అన్నాడు.
మళ్ళీ ఇక్కడేమో కీర్తన గ్రంథంలో లోకమియు దాని మీద ఉన్న మనుషులందరూ యెహోవాయే, యెహోవాయే దేవునివే, లోకమంతయు దేవుని అన్నప్పుడు మరి అంత నీదేనే, మన సైతానుగానికి ఎట్లా వచ్చింది సారీ అధికారం? దేవునివా ఈ సైతానియా? ఎక్కడ ఏదో కిట్టుకున్నది. ఇప్పుడు అక్కడ చెప్పినట్టు ఏదో ఉన్నదండి. అది లేఖన మధ్యలో తేడా కనపడుతుంది. అక్కడేమో లోకమంతయు దేవుని చేతులు ఉంది, అంత అధికారం అంతా దేవుని చేతులు ఉందని అక్కడ అంటుంది. ఇగో లోకమంతా నాకు అప్పయ్యప్పబడింది, లోకాధికారి వాడు సైతాన్ అని ఇక్కడ చెప్తున్నారు. ఏది నమ్ముదామా? అది నమ్ముదామా? ఇది నమ్ముదామా? ఇది పోని ఇది సత్యం అనుకుందామా? సాతాను చేతిలో ఉంది, అయితే అది అబద్ధమా? పోని అది సత్యం అనుకుందామా? దేవుని చేతిలో ఉంది లోకమంతయు, మరి ఇది అబద్ధమా? లేదు సార్ ఇది అబద్ధం కాదు, అబద్ధం కాదు, మరి ఎట్లా సత్యం అని చెప్పు. తీసుకురా దాని మధ్యలోకి ఇంకోటి. ఆ రెండింటిని విప్పి చెప్పే తాళపు చెయ్యి ఎక్కడుందో వెతుకు, బైబిల్లో పరిశోధన చేయి. మనతో కాదు సార్, ఎవడు చదువుతాడు, ఎవడు మనకు తెలిసింది ఎవడు చెప్పుకుంటా పోతాము. ఎవడన్నా దాన్ని వేరేది చెప్తే అబద్ధబోధండి, అర్థం కాని అంత అబద్ధబోధండి, అర్థమయ్యేదే సత్యబోధ, నీకు అర్థం కాకపోతే అబద్ధబోధ. మర్మం అంటేనే అర్థం కావు, మర్మం అంటేనే అర్థం కావు నీ మైండ్కి, అర్థం కానిదే మర్మం. అన్నీ అర్థమైనాక బైబిల్లో అది మర్మం అనే దానికి స్థలం ఎక్కడిది? మర్మం అనే మాటకి స్థలమే లేదు బైబిల్లో. అన్నీ అర్థమైనాక మర్మము అంటున్నాడంటే నీ తెలివికి అర్థం కాని ఉన్నవి అని అర్థం. దేవుని చేతుల్లో ఉందా, సాతాను చేతుల్లో ఉందా? సాతాను మనుషులను పుట్టిస్తున్నాడు, దేవుని మనుషులు పుట్టిస్తున్నాడు. గోధుమలు దేవుడి, గురుకులు సాతానివి. ఎలా సాధ్యమవుతుంది? ఇద్దరు సృష్టికర్తలా? ఏదో ఉన్నది, ఏదో దాగి ఉన్నది. ఇలా ఎందుకు పట్టుకెళ్తున్నాను మిమ్మల్ని అంటే, ఇలా ఆలోచిస్తే తప్ప లాస్ట్కి సత్యం అర్థం కాదు. ఇలా ఆలోచిస్తే నేను అర్థమవుతుంది. ఈ ఆలోచన విధానాన్ని మీ లోపల రావాలని ఇలా చెప్తున్నాను. ఇప్పుడు ఇంకొకటి తెలుసుకుందాం. అసలు ఈ సైతానిగానికి ఏ అధికారం ఇవ్వబడింది? లోకాధికారి లోకాది అంటున్నారు కదా, మరి దేవుని చేతిలో అధికారం ఉన్నదని దేవుడు అంటున్నాడు, సర్వము నా చేతిలో అంటున్నాడు కదా. ఇప్పుడు దేవుని చేతిలో ఏ అధికారం ఉన్నది? సాతాను చేతిలో ఏ అధికారం ఉన్నది? అది నిజమేనా? అది నిజమే. సాతాను చేతులు ఉన్నది నిజమే, దేవుని చేతిలో ఉన్నది నిజమే. దేవుని చేతిలో ఏమున్నది? సాతాను చేతిలోకి ఏమొచ్చింది? అసలు సాతానికి లోకాధికారం ఎవరిచ్చారు? ఇది మనం ముందు తెలుసుకోవాలి. అసలు సాతానికి లోకాధికారం ఎవరిచ్చారు అనగానే చాలామంది తన్మంట తెలియకంటారు, దేవుడే ఇస్తాడండి, ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వకపోతే ఎవడన్నా ఏళ్తాడండి, ఆయన ఊరుకుంటాడా? దేవుడే ఇచ్చి ఉంటాడు అనుకుంటారు. కాదు, దేవుని అనుమతి వేరు, దేవుడు ఇష్టపూర్వకంగా ఇచ్చుడు వేరు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి మీరు. అయితే సాతానుకు ఎవరో ఇచ్చారు, ఆడికి ఇయ్యబడిందట, ఇచ్చారట. ఎవరో ఆ ఇచ్చిన ఆయన ఎవరో మనం తెలుసుకుందాం. ఏమంటే ఆదికాండం 1:26 వచనం చూడండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు గాకనియో పలికెను. రైట్. ఏమండి, సాతాను భూమి మీద అధికారం ఎప్పుడు దొరికిందంటే, దేవుడు సృజించిన మొదటి పితరులు, ఆది పితరులు, తల్లిదండ్రులు, ఏమండి ఆదామవ్వ, వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చి వాడు ఒకరిని మోసం చేస్తే వాని చేతిలోకి రాకపో. అవ్వకు తినిపించాడు కానీ అవ్వ మాత్రమే తిని, ఆదాము తినకపోతే వాని చేతిలోకి ఏ అధికారం పోకపో. ఎప్పుడైతే అవ్వ కొరకు ఆదాము కూడా తిన్నాడో తెలిసి అప్పుడు ఇద్దరు పడిపోయారు. మానవ జాతి మొత్తం పతనమైపోయింది ఆదాము గర్భంలో. అప్పుడు ఏం జరిగిందంటే, వీళ్ళు ఈ ఆదాము చేతిలో, ఆదాము ఎవరయ్యా అంటే భూలోకానికి ప్రజాపతి, భూలోకానికి ప్రజాపతి ఆదాము. ఇలాంటి ప్రజాపతుల లోకాలు ఎన్నో ఉన్నాయి భూప్రపంచంలో. దాని గురించి నేను వీడియోలో దేవదూతల గురించి కూడా ఉన్నాయి, ఆ దేవదూతల రహస్యాల గురించి, అవి కూడా మీరు ఫోన్ చేసి అడిగితే మీకు లింక్ పంపుతాడు. కనుక దేవులారా, ఆదాము పాపములో పడలేదు కనుక సాతాను చేతిలోకి అధికారము రాలేదు. పడకపోతే రాదు. ఆదాము పాపములో పడితేనే సాతాను చేతుల్లోకి అధికారం వస్తుంది, పడకపోతే రాదు. ఆదాము పడిపోయిన తర్వాత సాతానుకు అధికారం వచ్చింది. ఎందుచేతంటే ఆదాము భూలోకానికి సామంతరాజు. అక్కడ ఆకాశ పక్షులను,
జంతువులను ఏలు ఏ చెప్పాడు ఇప్పుడు ఆ అధికారం అంతా ఇచ్చాడు ఆదాముకు. ఆదాముకు అధికారం ఇచ్చింది ఏవైతే ఉన్నాయో అవే సాతాను చేతులకు వచ్చినాయి. ఆదాము సృష్టికర్తనా? కాదు. ఆదాముకు సృజనాత్మకమైన శక్తి ఉందా? లేదు. ఆదాము అంతటా ఉండగలడా? ఎట్ ఎ టైము ఉండలేడు. ఆదాముకు దేవునికి ఉండేటువంటి కొన్ని గుణలక్షణములు ఉన్నాయా? లేవు. ఆదాము దేవుని స్వరూపం అనే మాట ఒక సబ్జెక్ట్ అవుతుంది. ఆ వీడియో నేను తర్వాత పెడతా మీకు. విశ్వవిజ్ఞాన వేద పాఠాలు అనే కార్యక్రమంలో కొన్ని రోజులు మాట్లాడతాను. చాలా రోజులు అది ఆగి అప్పటి వరకు ఒక పెద్ద సబ్జెక్టు ప్రిపేర్ అవుతుంది దీని కొరకు. నేను చెప్తాను నెక్స్ట్. అది అద్భుతమైన సబ్జెక్టు. ఏ అధికారం శాతాన్ చేతిలోకి వచ్చిందంటే ఆదాముకు ఏ అధికారం ఉండేదో అదే వచ్చింది. అలాగున సాతానుకు అధికారం వచ్చినట్టే ఈ పాతాళ లోకములో కూడా ఏదో చేతికి వచ్చి ఉంటుంది కదా. అక్కడేం జరిగింది? సర్వలోకాలలో ఏమేమి జరిగినాయో భూమి మీద అదే జరిగింది. భూమి మీద ఏమి జరిగిందో అంతకుముందు లోకాల్లో కూడా అదే జరిగింది. అందుకే ప్రసంగి అంటాడు, జరిగినదే మరలా జరుగుచున్నది, జరుగుచున్నదే అంతకుముందు జరిగింది. అందుకని ఆదాముకున్న అధికారం మాత్రమే వచ్చింది, సర్వాధికారం కాదు. ఆదాము సృష్టికర్త కాదు. ఆదాముకు దేవుడు ఏవేవి ఇచ్చిండో గవే చేయాలి, అవే అతని చేతిలోకి వచ్చేసినాయి. అందుకే ప్రకృతిలో జంతువులు కానీ, ప్రకృతిలో ఉన్నటువంటి పంచభూతాలలో కొన్ని శక్తులు కానీ, దేవుడు పెట్టినటువంటి ఈ యొక్క పంచభూతాలలో ఉన్నటువంటి వస్తువులు కానీ, చెట్లు కానీ, జంతువులు కానీ, పక్షులు కానీ, ఇవి కొన్ని వాని మాట వింటాయి. అందుకే వాడు సుడిగాలి వలె, నీళ్ళ వలె వాడు దేవుని వేషం వేసుకొని వస్తాడు. పరిశుద్ధాత్మ లెక్క కూడా చేస్తాడు, బ్రహ్మప్రచు ఆత్మలాగా. అందుకని ప్రకృతి అట వాని చేతిలో వాని మాట వినలేక రోమపత్రికల్లో దుఃఖపడుతుందట. అబ్బా, ఈ మనుషులు ఎప్పుడు తయారవుతారో ఏమో, ఈ పరిశుద్ధులు ఆ ప్రభు దగ్గరికి ఎప్పుడు వెళ్తారో కానీ మాకు విరగడైపోతుందని ఆశతో దేవుని పిల్లల ప్రత్యక్షత కొరకు అది మూలుగుతూ ఎదురు చూస్తుందట. అంటే వీని మాట వినడం వాటికి ఇష్టం లేదు, కానీ ఎవరి చేతనో లోబరిచిండట. అవి వినలేదట. నా మాట వినండి అయ్యా, మీరు కొన్ని రోజులు వాని మాట వినండి అని ప్రకృతితో చెప్పాడట. ప్రకృతిలో ఉన్న ఆత్మలకు కొన్ని రోజులు వినండి వాని మాట, ఎందుకంటే వాడు ఆదామును ఉడగొట్టిండు. నేను నరుడుగా జన్మించి వాళ్ళని గెలిపించిన తర్వాత మీకు కూడా విడుదల దొరుకుద్దిలే అంతేనంటారు సార్. అప్పుడు దాకా ఈ నల్లమొగపోని మాట వినాలన్నా మీరు? తప్పదు మరి. నా ప్రణాళిక నెరవేరటకు మీ అన్ని పనులు చేయండి మీరు అంటే. ప్రకృతి కూడా దేవుని మాటకు లోబడి వాని మాట కొన్ని పనులు చేసి పెడుతున్నాయి వానికి. అది వాని చేతులకు వచ్చిన అధికారం. అనుకునే అన్ని అధికారాలు కావు, కొన్ని వచ్చినాయి. అందుకే వాడు అధికారి, లోకాధికారి. చూసారా, వాడు ఈ లోకాధికారి, నేను సర్వలోకాధికారి. అదనమాట దాని అర్థం. ఏం అధికారం? అపోస్తల కార్యము 2:31 ఒకసారి చదువు. క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గురించి చెప్పాడు. క్రీస్తు పాతాళములో విడవబడలేదు. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. బంధించడము, ఆయనను పట్టుకోవడము అనేది అక్కడేదో శక్తి ఉన్నట్టే కదా. అక్కడికి వెళ్తున్న వారిని బంధించి పట్టేసుకున్న శక్తి ఒకటి ఉంది కదా అక్కడ. అయితే క్రీస్తు కూడా అక్కడికి వెళ్ళాడు పాతాళం చనిపోయినప్పుడు శిలువ మీద. ఆయనను పట్టజాలకపోయాయట, ఆయనను బంధించజాలకపోయాయట. పాతాళం అనేది ఒక పెద్ద లోకము. ఆ పాతాళం అనే పేరు ఒక వ్యక్తి కూడా పెట్టి పిలుస్తుంది బైబిల్. కీర్తన 49:14 వారు పాతాళములో మందగా కూర్చబడుదురు, మరణము వారికి కాపరి అయి ఉండును. వారు పాతాళములో మందగా కూర్చోబడుతున్నారు, మరణము వారికి అంటే మరణమును కూడా ఒక వ్యక్తితో పిలుస్తుంది. పాతాళం అనేది ఒక వ్యక్తే, మరణం అనేది కూడా ఒక వ్యక్తే. ఈ మరణం అనేటైనా పాతాళం అనేటైనా వీడు ఒక్కడే, ఇది రెండు ఒకటే. వాడి పేరే సైతాన్. వాళ్ళకి కాపరిగా ఉంటాడట. పాతాళములో మందగా కూర్చోబడిన వారిని వెళ్ళనీయకుండా చెరపట్టి వారికి కాపలుగా ఉంటాడట. ఆ మరణం అనేటైన, ఆ పాతాళం అనేటైన. ఎబ్రీ 2:14 చదువు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు. మరణము యొక్క బలము గలవాడు. చూసారా, ఈ పాతాళము కాపరి అక్కడ చదువుకున్నాం. మరణము పాతాళం అనే మాట సాతానికి పెట్టాడు,
ఇక్కడ మరణము యొక్క బలము గల, అంటే వాని బలమే మరణం. మరణం అనేది కూడా సాతాను పేరే ఒకటి పెట్టాడు. మరణం అనేది ఒకటి ఉన్నది, దేహ మరణము దాని పేరు. ఆ పేరు సాతానుకు పెట్టాడు. పాతాళం అనేది ఒక లోకం ఉన్నది, ఆ పేరు సాతానుకు పెట్టాడు. చూసారా, పెట్టి పిలుస్తుంది బైబిల్. పాతాళానికి కాపరి, అంటే పాతాళములో కాపరిత్వం ఉన్నది కనుక యేసుప్రభుల వారు పోగానే పట్టేసుకోవడానికి ప్రయత్నించిండట. ఆయనను బంధించలేకపోయాడు మరణం. అంటే అక్కడ బంధించడానికి ప్రయత్నం అయితే జరిగిందా లేదా? జరిగింది. ఎందుకు అంతగా బంధించే అధికారం ఎక్కడిది? పాతాళములో వానికి అధికారం ఎక్కడిది? ఎవరిచ్చిరు మరి? అది మీరు ఆలోచించాలి. ఇప్పుడుగా పాతాళములో వానికి ఒక అధికారం ఉన్నది. భూమి మీద ఆదామును ఓడించి అధికారం సంపాదించుకున్నట్లే భూమి మీద సర్వాధికారం, భూమి మీద అధికారం నాకు ఇవ్వబడదు అన్నట్టే, వాడు లోకాధికారం చెప్పినట్టే వాడు పాతాళములకు ఏదో ఎక్కడనో దేనికో అధికారమై ఉన్నాడు. పాతాళంలో వానికి అధికారం లేదండి అని అంటారా? భూమి మీద వానికి అధికారం ఎందుకుందో చెప్పండి మరి. అంటే ఆదాము ఓడించాడు కదండి, అట్లనే ఏదో జరిగింది, ఏదో ఫిట్టింగ్ పెట్టిండు, ఇటువంటిదే ఏదో జరిగింది దేవునికి ఆయనకి మధ్యలో. ఆ దేవుడు సాతాను మాట వినడు కదండి. వినకపోతే యోబు మీదకి పోయి శోధించుటకు దేవుడు ఎందుకు ఒప్పుకున్నాడు? దేవుడి దగ్గరికి వెళ్ళాడట, పరలోకం వెళ్ళి యోబుని శోధించుటకు అడిగిండట. దేవుడు సరే అని అనుమతించిండట. మళ్ళీ 2వ అధ్యాయంలో ఏమంటాడంటే, నువ్వు నిష్కారణంగా నన్ను, ఆ నీతిమంతుని శోధించుటకు నన్ను ప్రేరేపించితివి సైతానా. దేవుణ్ణే ప్రేరేపించిండట సైతాన్. దేవుడే చెప్తున్నాడు ఆ మాట, నన్ను నువ్వు ప్రేరేపించితివి, నిష్కారణంగా ఆయనకు అని నాశనం చేయడానికి నన్ను ప్రేరేపించావు. ఆ ప్రేరేపిస్తే దేవునివి సైతాన్ని ప్రేరేపిస్తే దేవుడు వింటాడు ఎక్కడన్నా? వినొద్దు కదా. ఎందుకు విన్నాడు మరి? ఏదో ఉన్నది దేవుని మనసులో, ఏదో జరగబోతుంది, ఏదో చేయాలని కూర్చున్నాడు. వీనికి అనుమతి ఇవ్వాలి, ఇస్తేనే ఆయన అనుకున్న పని అవుతుంది, ఆయన అనుకున్న వ్యక్తులు తయారవుతారు. అందుకే అగ్నిలో పరీక్షించకుండా ఏది బంగారానికి వన్య రాదు. స్వర్ణానికి బంగారానికి వన్య రావాలంటే అగ్ని చేత కాల్చబడాలి, అప్పుడే నిజమైనటువంటి ప్రకాశం దానికి వస్తుంది. ఈ భూమి మీద భక్తులు ఇన్ని శ్రమలు, ఇన్ని కష్టాలు, బాధలు ఎందుకు పడుతున్నారంటే వారికి ఉన్నతమైన ప్రకాశం ఇవ్వాల దేవుడు అనుకుంటున్నాడు. అది అర్థం చేసుకున్న వారు భరిస్తున్నారు, యోబులాగా, లాజర్లాగా. అది అర్థం కాని వాళ్ళు దేవుడే లేడని చెప్పి వెళ్ళిపోతున్నారు, లేకపోతే దేవునికి వ్యతిరేకం తిరుగుతున్నారు, లేకపోతే తప్పుదారిలోకి వెళ్ళిపోతున్నారు, అబద్ధ బోధలోకి. ఎక్కడ స్వస్థత జరిగితే అక్కడే దేవుడు ఉన్నాడు అనుకుంటున్నారు. దేవుడు బైబిల్ ఈ లోక జీవితం గురించి అస్సలు మాట్లాడినా తాత్కాలికంగా మాట్లాడింది. దేవుడు బైబిల్ మనకు బోధించిన ప్రప్రదమైన విషయం మరణము తర్వాత దొరకపోయే జీవితము, నువ్వు పుట్టక ముందున్న నీ స్థితి. అది ఆ నిత్య జీవం గురించి బైబిల్ బోధిస్తుందండి. ముందు ఈ లోక జీవనం కొరకు మనం దేవుని నమ్మినట్లయితే మనంత దౌర్భాగ్యం లేదని 15వ అధ్యాయం, 1 కొరింథీ 15వ అధ్యాయం అంటాడు పౌలయ్య అంటాడు. కనుక ఎప్పుడు కూడా పరలోకం గురించి ఆలోచించాలి. అప్పుడు అర్థమైతే మనం భూలోకంలో ఎందుకు పుట్టాము. అందుకే పైనున్న వాటినే వెతకండి. ప్రకటన 9:11. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబద్దోన్ అని పేరు, గ్రీసు దేశపు భాషలో వాని పేరు అపోల్లోయోను. ఫుట్నోట్లో 1 ఉంటుంది, కింద ఏమున్నది? నాశనము చేయవాడు. నాశనము చేయవాడేవాడు, నాశనకర్త వాడే కదా సైతానే. ఆ పాతాళం నుండి కొన్ని జంతువులు బయటకు వచ్చినాయట, ఆ కాలంలో బంధింపబడిన జూతలు. వాటి మీద వీడు అధికారమై ఉన్నాడట. పాతాళముల నుంచి వచ్చే జంతువుల మీద వీడెట్లా అధికారమైండు? వీనికి ఎక్కడిది అధికారం? అధికారం అంటే రాజు, వాళ్ళని వేలేవాడట వీడు. సో వీనికి పాతాళములో పర్ఫెక్ట్గా అధికారం ఉందని మనం బోధిస్తుంది. అంతకుముందేమో భూలోకములో అధికారం ఉందని చెప్పుకుంది, లేఖనం చెప్పింది. భూమి మీద నాకు అధికారం ఇవ్వబడను. ఇప్పుడు పాతాళములో వాని అధికారాలు చూసిన ఎట్లున్నాయో, మరి దీన్ని ఏమంటావు? మరి ఏ అధికారం కావచ్చు? అప్పుడు తర్వాత ఆలోచించుదాం. కర్మగారంలో ఆత్మల కర్మగారం ఉన్నదా? ఆత్మలకు తయారైతే మనం ముందుకెళ్ళాలి. మనం ఇంకా ప్రయాణం సాగిస్తున్నాం అంతే. యెషయా గ్రంథం 14:9-11 వరకు చదువుదాం. నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై క్రింద పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది. అది నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది. భూమిలో పుట్టిన సమస్త శూరులను, జనముల రాజులందరినీ వారి వారి సింహాసనముల మీద నుండి లేపుచున్నది. వారందరూ నిన్ను చూచి, నీవును మావలె బలహీనుడవైతివా, నీవును మా బోటివాడవైతివా అందురు. నీ మహత్యమును, నీ స్వరమండలముల స్వరమును పాతాళమున పడవేయబడే. వీని పాతాళములో వేసిన రోజు ఒకటి ఉన్నది అంతకు ముందు. ఒకసారి అది పెద్ద సబ్జెక్టు, ఇప్పుడు నేను చెప్పరాదు. నిమిలారా, ఒకసారి పాతాళంలో బంధించిన తర్వాత వాడు బయటకు వచ్చాడు. దానికి పర్ఫెక్ట్ లేఖన ఆధారాలు ఉన్నాయి.
అప్పటి చరిత్రలో మాట్లాడుతున్నప్పుడు పాతాళములో సింహాసనాలు, అధికారులు, అధిపతులు, పాతాళం అనగానే చాలామందికి నరకం గుర్తొస్తుంది. మన భూలోకం మీద చాలా దేశాలు లేవండి. అట్లా పాతాళములో వేరే లోకాలు ఉన్నాయి. మళ్ళీ అక్కడ పాతాళం అనే ఒక పెద్ద పేరుకి మరి శిక్ష స్థలాలు ఉన్నాయి, ఆత్మలు తయారయ్యే స్థలాలు, ఎన్నో రాజ్యాలు, ఏలేవారు, రాజులు అందరూ ఉన్నారు. అన్ని రకాలు ఉన్నాయి పాతాళంలో. అసలు ఈ పాతాళములో ఒక నరకం ఉన్నది. ఆ నరకం ఎవరి కోసం పెట్టారు అనుకుంటారు? మనుషుల కొరకు అనుకుంటారు అందరూ. కాదు. యెషయా గ్రంథం 30 అధ్యాయం 33 ఎవరి కోసం నరకం ఉందో అక్కడ రాసింది చూడండి. పూర్వము నుండి తోపేతు సిద్ధపరచబడి ఏమండి తోపేతు అనేది పుట్టినోట్లు ఏమున్నది? హేయమైన స్థలం. అదే నరకం. ఇక వివరణ చూస్తారు. అది మొలేకు దేవతకు సిద్ధపరచబడి మోలేకు దేవతకు సిద్ధపరిచెను, లోతుగాను విశాలముగా ఆయన దాన్ని చేసి ఉన్నాడు. అది అగ్నియు విస్తార కాష్టములను కలిగి ఉన్నది. అది అగ్నిగుండం వాళ్ళ కోసం చేశాడు. అప్పుడు ఎవరున్నారని 2 పేతురు 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి. దేవదూతలను పాతాళ లోకములు ఎప్పుడు బంధించాడు? ఆదాం పుట్టినాకనా, పుట్టక ముందా? అంటే పుట్టినాకైతే జరగలేదు బ్రదర్, ఇది పుట్టక ముందే అని అందరికీ తెలుసు. పుట్టక ముందు, ఆదాము పుట్టక ముందు, భూలోకం లేకముందు ఏమన్నా జరిగిందా వీళ్ళకి? లొల్లి, గొడవలు, పెద్ద గొడవలు అక్కడి నుంచి స్టార్ట్ అయినాయి. అక్కడ జరిగిందే జరుగుతుంది. మరి ఇక్కడంటే దేవదూతలు ఏం పాపం చేశారు? భూలోకములు అంటే ఆ లోకము నుండి దేవదూతలు వచ్చి నరుల స్త్రీలని వివాహము చేసుకొని దేవదూతలు నరుల కుమార్తెలు వివాహమైనప్పుడు ఆదికాండం 6వ అధ్యాయంలో ఏమండి వారికి నెఫిరీయులు 70 అడుగుల ఎత్తుల నెఫిరీయులు పుట్టారు అని మన ఒక దేవదూతల గురించిన సపరేట్ సబ్జెక్ట్ ఉంది. మీరు అడగండి, లింక్ పంపుతాడు మీకు, అది వినండి. అప్పుడు అలా పూర్తి వివరణ ఇచ్చేసిన ఆ సర్పసంతానముల గురించి. భూమి మీద నరులు పుట్టినాక చేసిన దేవదూతలు పాపం చేసినప్పుడు జరిగిందే కాదు, అంతకు ముందు కూడా ఒకటి జరిగింది, దేవదూతలను బంధించడం. అదికి ఇంకా అనేక లేఖనాలు ఉన్నాయి, ఆధారాలు. భూలోకములో దేవులారా ఆదాము గిట్ల ఒకవేళ పండు తినకపోతే, ఆదామవ్వ గిట్ల ఆ పరీక్షలో గెలిస్తే ఈ లోకము అలాగే ఉండేది, పరిశుద్ధంగా మరణము లేకుండానే ఉండేది. ఆదాముకు ఎంతమంది పుట్టాలని దేవుడు అనుకున్నాడో అంతమంది భూమి మీద పుట్టేవాళ్ళు, వాళ్ళు బతికుండేవాళ్ళు, ఆ ఆదామవయ్య ఆ పితరులు కూడా బతికుండేవాళ్ళు. దాని పేరే, ఆ లోకం పేరే ప్రజాపతి లోకం అంటారన్నమాట. చూసారా? ఇది వేదములో దేవులారా సర్వలోక ప్రజాపతి గురించి ఉంటుంది, ప్రజాపతుల గురించి ఉంటుంది మన భారతీయ వేదాలలో. ప్రజాపతి దేవిభ్యం ఆత్మానాం యజ్ఞం కృత్య ప్రయాచిత్. ప్రజాపతి అనేవాడు యజ్ఞము చేయాలి, ఆత్మస్వరూపుడు. యజ్ఞమై యాగమైపోయిన ఆ యాగములోనే మరి సర్వమానవుల పాపములు క్షమింపబడతాయి అని వేదం చెప్తుంది. ఆయన సర్వలోక ప్రజాపతి. ఒక్కొక్క లోకకు ప్రజాపతి ఉండే. ఒకవేళ ఆదాం బతికుంటే ఈరోజు ప్రజాపతి ఉండేవాడు, లోకము మరణము లేకుండా పాపం లేకుండా ఉండేది. అలాగే భూలోకములాగే దేవదూతల కోటాను కోట్ల లోకాలలో కొన్ని లక్షల లోకాలు భూలోకము లాంటి ప్రజాపతి లోకాలు ఉన్నాయి. అయితే భూలోకములో ఆదామవ్వ కలిస్తే పుట్టినట్టే ఇతర లోకాలలో కూడా పుడుతున్నారు. ఇది తెలియదు అందరికీ. కానీ వాళ్ళకి మరణము లేదు, భూలోకములకి మరణం వచ్చేసింది. వాళ్ళకి రెండవ మరణం ఉన్నది, భూలోకమునికి 2 మరణాలు వచ్చినాయి. ఒకటి నరక మరణము, ఒకటి దేహ మరణం. కానీ పరలోకంలో కొన్ని ఇతర లోకాలు, ప్రజాపతి లోకాలు ఉన్నారు, వాళ్ళు బతికే ఉంటారు, చావరు. దేవదూతలు అనంతమైన వైవిధ్యం కలిగిన ప్రపంచాలు. ఈ లోకంలో ఉన్న వారి పుట్టుకలు, శరీరాలు, ఆ పద్ధతులు, రూల్స్ వేరు. ఇంకో లోకానికి వెళ్తే అక్కడ అట్లా ఉన్నారు. అలాగే భార్యాభర్తలు, స్త్రీ పురుషులు ఉన్నారు, కలుస్తే పుట్టే సంతానాలు ఉన్నాయి. వాళ్ళ కొరకే ఈ ఆత్మల కర్మగారం ఇక్కడ పెట్టిండు, ఒట్టి మానవుల కొరకు మాత్రం కాదు. అప్పటి నుంచి వీడు ఇక్కడ అధికారం ఉన్నది. ఇట్లా వీడిక్కడ గురుకులు, ఇక్కడ కదా విత్తనాలు వేసినట్టే తల్లి గర్భంలో పంపినట్టే అక్కడికి కూడా పంపిండు. అలా పుట్టిన వాళ్ళే 3వ వంతు దేవదూతలు అని చేతులు కలిపినరు. అయితే అలా శరీరాలను లేకుండా నరులతో కలవని శరీరాలు కలిగిన దేవదూతలు ఉన్నారు, మార్చుకొని కలవగలిగేవారు ఉన్నారు, మార్చుకోకుండానే కలవగలిగేటువంటి శరీరాలు కలిగిన దూత లోకాలు ఉన్నాయి. వాళ్ళనే పట్టుకొని భూమి మీదకి వచ్చాడు వీడు. అందుకే కన్ఫ్యూజ్ అవుతున్నారు, దేవదూతలకు అట్లుండే కదా ఇట్లుండే కదా అంటే అలాంటి దేవదూతలు ఉన్నారు. వాళ్ళు వచ్చి స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. అందుకే నరుల కుమార్తెలు చక్కని వారు, అందమైన వారు ఎందుకన్నారంటే వాళ్ళ ఆడవాళ్ళు అంత అందంగా లేరు.
అసలు పాయింట్ అది. అప్పుడు ఆ దేవదూతలు ఆ లోకాలలో కూడా ఇదే పాపం చేశారు, దేవునికి వ్యతిరేకంగా తిరిగి వాళ్ళు పడిపోయారు. వీడు చేసిన కర్మకి వాళ్ళ చేతులు కలిపారు. వాళ్ళని అప్పుడు బంధించాడు, ఇప్పుడు బంధించాడు. ఏమండి, వాళ్ళని వదిలిపెట్టిన మొన్న పాతాల నుంచి కొంతమంది జంతువులు, ఆత్మలు కలిగిన జంతువులు ఉంటాయి ఇతర లోకాల్లో. ఆ జంతువులని మిడతలు అని పేరు పెడుతున్నాడు. మిడతలు వలె ఉంటారు, వాళ్ళకు గుర్రము ముఖం ఉంటుంది, సింహము కూరలు ఉంటాయి, స్త్రీ తల వెంట్రుకలు ఉంటాయి, తేళ్ల కొండి లాంటి తొలుకలు ఉంటాయి. అన్ని ప్రజ్ఞ గ్రంథాలు అదే చెప్పుకుంటూ పోయాడు 9వ అధ్యాయంలో, చదవండి మీరు. కానీ వాటి మీద పాతాళపు మరణం అనేవాడు ఒకడు, దుష్టుడు అనేవాడు, అపవాది, వాడు వాళ్ళ మీద అధికారి అట. చూశారా పాతాళముల అధికారం ఎట్లుందో? పాతాళముల అధికారం ఇప్పుడు రాలేవానికి ఎప్పటి నుంచో ఉన్నది. ఎట్లున్నది అనేది పెద్ద సబ్జెక్టు. ముందు ఉన్నదా లేదనేది ముందు తెలుసుకుందాం మనం. ఒకసారి యేసు ప్రభుల వారు మీ వచనం మీకు తెలుసు, లూకాసు వార్త 12వ అధ్యాయం ఉంటుంది, మీకు అందరికీ తెలిసిన సంఘటన ఇది. అయితే ఒకసారి యేసు ప్రభుల వారు ఒక ఉపమానం చెప్తాడు, ఒక సత్యం చెప్తాడు. ఒక ఆయన భూసారి, చాలా పంట పండింది, ధాన్యము, రకరకాల ధాన్యం వచ్చింది, విస్తారమైన పంట. లోపల పెట్టుకోవడానికి స్థలం జరగకపోతే పెద్ద పెద్ద కొట్లు కట్టించుకొని గోడమ్స్ చేయించుకొని నింపుకొని అంతా ఇల్లంతా నిండిపోయినాక ధాన్యం అంతా ఇంటికి వచ్చినాక మంచు మీద పడుకొని ఏమంటున్నాడంటే, ప్రాణమా, అనేక సంవత్సరములకు నీకు విస్తారమైన ఆహారం వచ్చింది, తినుము త్రాగుము సుఖించుము నా ప్రాణమా అని తన ప్రాణముతో మాట్లాడుకుంటున్నాడు. అక్కడ ఒక మాట ఉంటుంది మీకు తెలుసు, ఓరి వెర్రివాడా, దేవుడు మాట్లాడినట, ఓరి వెర్రివాడా, ఈ రాత్రికే నీ ప్రాణమును అడుగుచున్నారు, నువ్వు సిద్ధపరిచింది ఎవని దగును? ఎవరు అడుగుతున్నారంటే ఇప్పటివరకు నేను చెప్పాను కదా, పాతాళములో ఎవరు కాపరి? పాతాళంకి వెళ్ళిన ఆత్మలను ఎవరు బంధిస్తున్నారు? యేసుప్రభుని బంధించడానికి, ఆపటానికి, పట్టుకోవడానికి ఎవరు చూశారు? అదే ఆ అధికారి, పాతాళ శక్తుల మీద అధికారి అయిన ఒక ఆయన ఉన్నాడు. ఆ అధికారి ఎవరు? ఆడే సైతాను. వాని దూతలు, సార్ నిన్ను గణపరచటం టైం అయిపోయింది, ఇచ్చేయండి మేము తీసుకుపోతామని. ఆ రోజు వాని టైం అయిపోయింది, ఆయుష్ అండ్ డేట్ అయిపోయింది, మేము తీసుకుపోతామంటున్నారట ఆ పాపిని, దేవుని గణపరచను అని. అరే నీ ప్రాణం అడుగుతున్నారా బాబు? ఎవరు అడుగుతున్నారు? వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. అది. కానీ సువార్త చెప్పేటప్పుడు దేవుడు అతన్ని అంటున్నాడు, అయ్యో నా కుమారుడా, నువ్వు ఈ లోకం మీద ఆశ పెట్టుకున్నావేంట్రా, ఈ రాత్రికి నీ ప్రాణం పోతుంది కదరా అని దేవుడు అంటున్నాడని చెప్తాం సువార్త. కానీ మర్మం చెప్తామా? మర్మం ఏంటంటే, దేవుడు కాదు అడిగేది, వాని ఆత్మని పాతాళం తీసుకెళ్లే పాతాళ శక్తులు అడుగుతున్నాయి, దురాత్మలు. వానికి అధికారం ఉంది, వానికి పర్ఫెక్ట్ అధికారం. సరేనండి, పాతాళములో అధికారం ఉంటే ఉండని సాతానికి అంటే అన్నారులేండి. అసలు పాతాళములో ఆత్మలు తయారయ్యే పదార్థము కానీ, మూడి సరుకు కానీ అక్కడ ఎందుకు ఉన్నదండి? అది దేవుని లోపల కదా ఆత్మలు రావాల్సింది అనే ఒక ప్రశ్న మళ్ళీ మొదలవుతుంది. మరి అసలు పాతాళములో ఆత్మలు తయారయ్యే పదార్థం ఎందుకున్నది? ఇప్పుడు మళ్ళీ తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఇది అయిన తర్వాత మళ్ళీ ఇంకోటి అక్కడికి వెళ్తాం లాస్ట్కి మనం, అప్పుడు క్లియర్ అయిపోతుంది అన్నమాట, ఇది ఉన్నది. అప్పటిదాకా తెలియదు. దానికి ముందు కొంత చరిత్ర మీకు తెలియాలి. ఆత్మల కర్మాగారం అక్కడ ఎందుకున్నదంటే, దానికి లేఖనాధారాలు ఏంటండి అంటారు కదా. లేఖనాధారాలు మీరు అడుగుతారు కనుక లేఖనాధారాలకు సంబంధించిన ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాలి, వేరే సబ్జెక్టు సంబంధించినవి. అవి అలా ఎందుకున్నాయో ఇది అలా అందుకున్నది అని చెప్పచ్చు. దేవుని లోపల ఉండవలసిన ఆత్మలు ఒక పాతాళ లోకములో ఒక పదార్థ రూపములు ఎందుకు ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి, ఎలా ఉన్నాయి? ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం చదువుకో. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుణ్ణి నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యెను. రైట్. ఏమండి, నరుని సృజించిన విధానం చూద్దాం ఒకసారి. ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. మీరు ఎప్పుడు ఆలోచించారో లేదో, ఇప్పుడు నేను చెప్తుంటే మీకు ఆలోచన వస్తుంది. ఈ దేవుడైన త్రిత్వదేవుడైన యెహోవా నరుణ్ణి మట్టితో బొమ్మని చేసి, దేహం చేసి మట్టి బొమ్మని, ఇక ఎలా చేశాడో ఏం జరిగిందో అవన్నీ పెద్ద సబ్జెక్టు, మళ్ళీ అటు వెళ్ళద్దు. మొత్తానికి చేశాడు బొమ్మ చేసి, అతన్ని నరును చేయాలనుకుని ఏం చేసిండట, అతని నాసిక రంధ్రం, ముక్కు రంధ్రాలు, నోటి రంధ్రాల గుండి ఊదలేదట, ముక్కు రంధ్రాల గురించి ఊదిండని బైబిల్ చెప్తుంది. అందుకే
మానవుడు నోరుతో గాలి విరుచుకొని ఎక్కువ కాలం బతకలేడు, ఎందుకంటే వశపడదానికి. నోరుతోనే విసుకొని బతుకమంటే రోజంతా ఉండగలడా? అరగంట కూడా ఉండలేడు. ఎప్పుడైనా సర్ది చేస్తే 2 ముక్కు జామ్ అయితేనే కింద మీద అయిపోతాడు. నాసిక రంధ్రముల నుంచి వెళ్ళిన వాయువు ఈ పంచభూతాత్మకమైన శరీరానికి అన్ని అవయవాలకి ఆక్సిజన్ అందుతుంది, వాయువు. అప్పుడే వాడు సంతోషంగా ఉంటాడు, ఎందుకంటే ఆయనకి ప్రవేశమే ఇక్కడ నుంచి జరిగింది, జీవవాయువు. రైట్, సరే ఆ సంగతి వేరే, మళ్ళీ లేట్ అవుతుంది. ఇప్పుడు నరుని నాసిక రంధ్రములో దేవుడు ఏముదాడండి? అక్కడ ఏం రాసి ఉంది? జీవవాయువుదగా నరుడు జీవాత్మాయను. మళ్ళీ చెప్తున్నాను, నరుని నాసిక రంధ్రములో దేవుడు జీవవాయువుదగా నరుడు జీవాత్మాయను. ఏమండి, బాగా ఆలోచించండి ఈ మాట. నరుని నాసిక రంధ్రంలో జీవవాయువుతే జీవాత్మ ఎట్లయితాడండి? ఊదిందేంటిది? జీవవాయువు. అయ్యిందేంటిది? జీవాత్మ. మధ్యలో కొత్త పదం వచ్చింది, ఆత్మ అని. ఎప్పుడన్నా ఆలోచించారా మీరు? అక్కడనే ఉంటుంది కానీ ఎవరికి కనపడదు అది. ఆ దినుసు, జ్ఞాన దినుసు, పరిశుద్ధాత్మ ప్రత్యక్షతలోనే కనపడుతుంది. దేవుని లోపల నుంచి వచ్చింది జీవవాయువే. అయితే జీవవాయువుదగా నరుడు జీవాత్మ ఎందుకు అయ్యిండు? జీవరాశి కావాలి. జీవవాయువుదగా జీవరాశి ఆయను. ఎందుకంటే జీవరాశి అంటే జంతువు, పక్షి కనుక వీటిలో ప్రాణము శరీరమే కానీ ఆత్మ లేదు. వాస్తవం అందరూ ఒప్పుకుంటారు క్రైస్తవులు ఈ మాట. దీని మీద ఏ భేదం లేదు, ఎవరికి లేదు. ఒక అన్యజనాంగమే జంతువుల్లో కూడా ఆత్మ ఉంటుందని నమ్ముతున్నారు తప్ప వాస్తవానికి క్రైస్తవ లోకంలో ఏ అబద్ధ బోధలు కూడా నమ్మరు. వాస్తవం ఇందులో ఏ భేదం లేదు. రైట్, కనుక వీడు జీవరాశి కావాలి. నరుడు జీవరాశి కావాలి కదా. జీవాత్మ ఎట్లయిండు? ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? లేదండి, జీవము ప్లస్ ఆత్మ ఊదేను, ఆత్మజీవమును ఊదేను. నరుడి నాసికరంధ్రములో ఆత్మజీవమును ఊదగా నరుడు జీవాత్మయనని రాయబడి ఉండాలి అక్కడ. అట్లా లేదే, ఓన్లీ జీవవాయువు. జీవం అంటే ఏందో, ఆత్మ అంటే ఏందో నేను స్పష్టంగా చెప్పిన వీడియో ఉంది. అందుకే నేను మొత్తుకుంటున్న ప్రతి వీడియోని విన్న వాళ్ళకే సత్యం పూర్తిగా అర్థమవుతుంది. 1 గంటలో 2 నిమిషాల్లో జ్ఞానం నేర్చుకున్నామంటే అది రాదు, మీకు తెలియదండి, అది తెలియదు. చెప్పండి అంటే ఒక 10 నిమిషాల్లో మాట్లాడే ఇప్పుడు చెప్పి నీకు జన్మపాపం ఎట్లుంది 2 మాటలు చెప్పి అంటాను. నీ 2 మాటలు చెప్పాలట. 14 సంవత్సరాల కింద జన్మపాపం గురించి మాట్లాడితే ఆయన అంటున్నాడు 2 నిమిషాలు చెప్పి నేను రికార్డు చేసుకుంటాం అంటాను. 14 సంవత్సరాలు దాటిన తర్వాత 13 సంవత్సరాలు దాటిన తర్వాత మొన్న 6-7 వీడియోలు పెట్టాను, అవి ఉన్నాయి వినండి. అంత పెద్ద సబ్జెక్టు నీకు 2 నిమిషాల్లో చెప్పాలనా? గంటల నీకు అర్థమైనాక ప్రపంచమంతా సత్యము వట్టిగానే తెలుసుకుంటారు నాయన. రైట్, జీవాత్మాయను అంటే అర్థం ఏంటంటే ఆత్మ ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టిండు. అంటే ఆత్మల తయారయ్యే సెక్షన్ ఎప్పుడో బయటనే ఉన్నది. అందుకే దేవదూతలు పాపము చేశారు ఆ కాలంలో, పురాతన కాలంలో కూడా, ఆ లోకాల్లో కూడా వారిని ఎప్పుడో బంధించిన వాటిని విడిచిపెడుతున్నాడు. మళ్ళీ ప్రకటన గ్రంథంలో ఏం జరిగింది అక్కడ? సేమ్ ఇక్కడ జరిగింది, అక్కడ జరిగిందండి. ఇక్కడ 2 మరణాలు కలిగినవి, అక్కడ 1 మరణమైంది, నరకం. అందుకే దేవదూతలు వాళ్ళకి 2 శరీర మరణము లేదు గనుక వాళ్ళు దెయ్యములయ్యిండ్రు. మనకు శరీర మరణం ఉంది గనుక దెయ్యములు అవ్వట్లేదు, నమ్ముకుంటే దేవుళ్ళు బిడ్డలమవుతున్నాం. ఇది కథ. వాళ్ళకి అవకాశం లేదు. కానీ పిల్లల్ని కనే సిస్టము కలిగినటువంటి స్త్రీలు పురుషులు కలిగినటువంటి ప్రపంచలోకాలు, దేవదూతల లోకాలు కొంతమంది ఉన్నారు. నేను భవిష్యత్తులో దీన్ని మీకు నిరూపించబోతున్నాను, ప్రార్థన చేయండి నా కొరకు. అది విస్తృతమైన సబ్జెక్టు. మానవుని మెదస్సుకు అందని విశ్వంతరాలను దాటి వెళ్ళిపోవాలి మనందరం. అలాంటి సబ్జెక్టు చెప్పుతాను రా అన్నాడు ఒకరోజు దేవుడు నాకు. సరే తీ అన్నాను. అన్నందుకు శోధనలు, కష్టాలు, కరువులు, బాధలు అన్నీ వస్తున్నాయి. ఇవన్నీ అవ్వాలి. ఇప్పుడు ఈగాలి వాటిని ఎదుర్కొన్నాక అప్పుడు వస్తుంది మళ్ళీ. అట్లా నాకు ఎప్పటికి ఇదే అలవాటు అయిపోయింది, ఎదుర్కోవడం, కష్టపడడం. సర్వ కష్టాలు పడుతుంటా. నా కష్టంలో చూస్తే ఈ కష్టాలు ఉన్నోనికి జ్ఞానం ఎక్కడుందా? దేవుడే లేడు ఈయనకు దేవుడు ఉంటే ఈ కష్టాలు ఎందుకు వస్తాయని నా నుంచి పారిపోతారు కొంతమంది. అజ్ఞానపు ప్రజలు తట్టుకోలేరు, నమ్మబుద్ధి కాదు. కానీ వాక్యం చూస్తే భూప్రపంచాన్ని గాలిచ్చిన నిమ్లరా
ఎక్కడో మూలకు దొరుకుతుంది తప్ప అందరి దగ్గర దొరికేది కాదు. ఇది కొరింథీ రాసిన పత్రికలో ఉంటుంది ఈ మాట. 15వ అధ్యాయం మీ అందరికీ తెలుసు. ఆదాము జీవించు ప్రాణి అని ఉంది. ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. అది కడపటి ఆదాము జీవింప చేయు ఆత్మ ఆయను. ఏమండి, ఈ మాట ఎప్పుడన్నా మీరు ఇంత చదువుకున్నారు, ఇన్ని బోధలు చేసి ఎన్నోసార్లు సబ్జెక్టులు చెప్పిన పెద్ద పెద్ద మహానుభావులు, జ్ఞానులు, గొప్ప వాళ్ళు ఉన్నారు నాకంటే. మీరు చెప్పారు కదా, ఆలోచించారు ఎప్పుడన్నా? ఆదామేమో జీవించు ప్రాణి అట, ఈ కడపటి అంటే పరలోకం నుంచి వచ్చిన యేసుప్రభు అనే ఆదామేమో జీవింపజేయు ఆత్మ అయ్యున్నట. ప్రాణి, ఆత్మ. ఆదాము ఒక ఆత్మ, ఆదాము అనేటైన ఒక ఆత్మ. ఈ ఆత్మ ఆయన ఏమైందట? జీవించు ప్రాణిని ధరించుకున్నాడట. ఇక ఈ రెండవ ఆదాం అంటే ఈ కడపటి ఆదాం అనే యేసుక్రీస్తు అనేటైన ఒక ఆత్మ. ఈ ఆత్మ జీవమునే ఇచ్చేవాడిగా ఉన్నాడట. అంటే ఆదాము ఆత్మ అనేది ఎక్కడి నుండో ఈ జీవింపజేయు శరీరాన్ని దాల్చుకున్నాడు, ఈ జీవముని తొడుక్కున్నాడు. జీవము శరీరము ఒకచోట తయారవుతుంది, ఆత్మ మరొక చోట తయారవుతుందని చివరిలో చెప్పబోతున్న మీకు లేఖన ఆధారాలతో. అందుకే ముందుగా ఈ మాటలు చెప్తున్నాను. యేసుప్రభుల వారు ఒకసారి ఓ మాట అన్నాడు, మీ అందరికీ తెలుసు. నేను భూసంబంధమైన వాటిని మీకు చెబితేనే అర్థము కాని ఎడల, నికోదేముతో అంటాడు ఈ మాట. ఏది? కొత్తగా జన్మించే విషయంలో మాట్లాడతాడు. నేను భూసంబంధమైన వాటినే చెబితే మీకు అర్థము కాని ఎడల, పరసంబంధమైనవి మీకు అర్థమవుతాయి. పరానంగానే డైరెక్ట్గా అందరు పరలోకం పరలోకం పరలోకం. నిన్న పరలోకము అంటే ఏంటిదో, పరదేశం అంటే మాటకు అర్థం ఏంటో నేను అంతకుముందు వీడియో పెట్టాను, మీరు అడగండి, లింక్ పంపుతాడు. అదంతా మొత్తం దొరుకుతుంది మీకు. మనకు తెలియని లోకం పాతాళం కూడా మనకు పరలోకమే. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఆ మాట మీకు స్పష్టంగా లేఖన ఆధారాలతో చెప్పాను, మీరు తెలుసుకోండి. అప్పుడు దేవుడు ఉండే పరలోకం ఎక్కడో మీకు దొరుకుతుంది. కోట్ల పరలోకాలు ఉన్నాయి, దేవుడు ఉన్న పరలోకం వేరు. బైబిల్లో పరలోకం అని మాట్లాడుతుంది అల్ల పరలోకం దేవుందే కాదు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి మైండ్లో. అప్పుడు అర్థమైతే సబ్జెక్టు. ఆ వీడియోని మీరు అడగండి, లింక్ పంపుతాడు. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ ఇక్కడ అప్రస్తుతం, మళ్ళీ ఇప్పుడు దీనికి పెరిగిపోతుంది. రోమపత్రిక 8వ అధ్యాయం 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగేనో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించాడు. రైట్. దేవుడు కొంతమందిని ముందుగానే నిర్ణయించాడట. ఈ మాట మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? అంటే పుడుతున్న వాళ్ళందరూ ఆయన అనుకున్నట్టు పుట్టినోళ్ళు కాదు, ఆయన పంపితే వచ్చినోళ్ళు తల్లి గర్భములోకి కాదు. ఈ మాట ప్రకారం దేవుడు తనను కోసం నిర్ణయించుకున్న వాళ్ళని మనం ముందే చదువుకున్నాం. కొందరిని ఉగ్రత పాత్రలు అవుటకే పుట్టించాడట, ఉగ్రత భరించుటకే పుట్టారట, నాశన దినము కొరకే పుట్టించాడని మనం చదువుకున్నాం ఫస్ట్. ఇక్కడ చూడండి, కొందరిని తన కొరకు ప్రథమ ఫలముగా తన దగ్గరే ఉండుటకు కొంతమంది సృజించాడట. వారిని ముందే నిర్ణయించాడట. అంటే నిర్ణయ చిత్తం ఒకటి ఉన్నది. భూమి మీదకి వచ్చేసరికి అందరికీ స్వార్థ చేయండి, నమ్మిన వాడు రక్షింపబడతాడని మళ్ళీ ఏమీ తెలియనట్టేమో అమలుపరిచే చిత్తాన్ని బయలుపరుస్తున్నాడు. అమలుపరిచే చిత్తములో దేవుడు స్వార్థము లేనివాడు. కానీ ఆయన మనసులో ఒక నిర్ణయం అయితే ఉంది, వీడు రానే రాడు, వచ్చినా నన్ను నమ్మడు. డ్రామా చేసి డ్రామా క్రైస్తవుడిగా బతికి ఇప్పుడు నరకమే పోతాడు కానీ నా దగ్గర రాడని కూడా తెలుసు దేవునికి. అయినను తన ప్రణాళిక నెరవేర్చుటకు అందరికీ అవకాశం ఇస్తూనే ఉంటాడు. అదే దేవుని గొప్ప ప్రేమ, యథార్థమైన ప్రేమ. యూదా నన్ను నమ్ముకుంటాడని పక్క తెలుసు దేవునికి. ప్రభు యేసుప్రభుల వారికి యూదా అమ్ముకుంటాడని తెలుసు, మాట్లాడాడు, చెప్పాడు కూడా. అయినా వాడు అమ్ముకుంటాడని తెలిసి అతనికి కూడా భోజనం పెట్టాడు, అతన్ని శిష్యునిగా చూశాడు, అతన్ని ముద్దు పెట్టుకున్నాడు, అతన్ని దగ్గర తీసుకున్నాడు, అతన్ని ప్రేమించాడు. కానీ అమ్ముకుంటాడని ముందు నుంచే తెలుసు. అలాగే దేవునికి తనను నమ్ముకునే వాళ్ళందరూ తెలుసు, అయినను అందరికీ సువార్త అందించాడు. ఇదే దేవుని ఔన్నత్యము, అత్యున్నత ప్రేమ. అందుకే ఆయన పేరు ప్రేమస్వరూపుడు. మనకు నచ్చకపోతే పనులు కొరుకుతాం, మనల్ని ప్రైజ్లాడని ఎవరని చెప్పకపోతే వాడిని మన ముఖము చూడం. అది కాదండి దేవుని ప్రేమ. దేవుని ప్రేమ అత్యున్నతమైనది. అది తన స్వార్థం కొరకు కాదు, సత్యము కొరకు ప్రేమించే ప్రేమ.
అపోస్తల కార్యం 13:48 వచనం. అన్యజనులు ఆ మాట విని ఆ. సంతోషించి ఉమ్. దేవుని వాక్యమును మహిమపరచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. అది చూడండి, అంటే దేవుడు నిత్య జీవమును అనగా రక్షణ పొందే వారిని ముందే నిర్ణయించాడట. ఎవరినైతే దేవుడు నిర్ణయించాడో ఆ సువార్త వాళ్ళే ఇని నమ్మినరట. కొంతమంది నమ్మి సంతోషించారట, కానీ వాళ్ళని దేవుని నమ్మలేదట సువార్త విని. ఇక చూడండి రాయబడి ఉంది. మరి నిత్య జీవనకు ముందే నిర్ణయించిన వాళ్ళు ఉన్నారా? అవున్నారు. మరి నిర్ణయం కాని వాళ్ళు ఎవరు? ఇది అసలు ప్రశ్న. ఫస్ట్ నుంచి ఇదే మన పరిశోధన. ఇప్పుడు నిర్ణయించబడిన వారు ఉన్నారు కదా, ముందుగా నిర్ణయించిన వారి నమ్మిరి కదా. నువ్వు నిర్ణయించని వాళ్ళు కూడా ఉన్నారా? ఉన్నారు. వీళ్ళందరూ నిన్ను నిర్ణయించలే. మరి ఎవరు నిర్ణయించారు? ఎవరు నాటిండి వీళ్ళని? ఈ మొక్కలు ఎక్కడివి? ఈ గురుకులు ఎక్కడివి? అంటే దుష్టుడెవడు? సైతాను. వానికి సృష్టికర్తనా? వానికి అధికారం ఎక్కడిది? వానికి అధికారం లేదు. మరి లేకపోతే వాడెట్లా పుట్టించిండు? ఆ పుట్టించిన పద్ధతి అంతా నాదే. ఆ మిషనరీని వాడుకోవడానికి వానికి అనుమతించాను. ఒక ఇటుకల సాంచ ఉందండి, నేను తయారు చేసుకున్న ఇటుకల సాంచ నా ఇల్లు కట్టుకోవడానికి. ఆ ఇటుకలు పోసుకుంటున్నాను నేను. ఒకనాడు ఇటుకల సాంచ కూడా ఎత్తుకపోయింది అనుకుందాం. వాడు ఇటుకలు పోసుకుంటున్నాడు. వాడు పట్టుకపోయినందుకు వాడు వేరేటోడు కనుక వానికి ఆ ఇటుకల సాంచ ఇటుకలు వేరే రకంగా వస్తాయా? రావండి. నాకు వచ్చినట్టే వస్తాయి. దేవుడు తల్లి గర్భం అనే ఒక సాంచ తయారు చేసిండు. ఆ గర్భాన్ని వాడుకొని వాడు శరీరాలు తయారు చేశాడు. దేవుడు ఆత్మల పదార్థము ఒక సరుకు తయారు చేసిండు. అక్కడ ఒక మిషన్ పెట్టిండు. ఆ మిషన్లో ముక్కలు ఏ ముక్క కావాలంటే ఏ ఆత్మత్తునికి అందులో ఇస్తే ఆ స్వరూపం తయారయ్యే మిషన్లు ఉన్నాయి. వాడు తయారు చేసుకుని చేసేస్తున్నాడు. ఇంతే. ఇది మీకు ముందు అది తెలుస్తుంది. ఎందుచేత అంటే ఇప్పటికే అనుమానం రావాలి. దేవుడు ముందుగా నిర్ణయించబడిన రక్షింపబడి అంటే దేవుడు నిర్ణయించని వారు ఉన్నారు. ముందుగానే పుట్టక ముందే ఉన్నారు దేవుని మనసులో. దేవుడికి ఇష్టము లేని వారు, దేవుని కోపానికి గురయ్యే వాళ్ళు, దేవుడు నాటని మొక్కలు, దేవుడు వెయ్యని విత్తనాలు ముందే తెలుసు దేవునికి ఉంటారని ఆ ఏచేటోడే సైతాన్. ఎలా వేస్తున్నాడు? వానికి అధికారం ఉంది. 127 కీర్తన 3వ వచనం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. దేవుడే కదా గర్భఫలం ఇచ్చేది. మరి ఎట్లా? మరి సైతాన్ ఎట్లా ఇస్తాడు అనే ఈ వచనము మనకు అది ఎదురు తిరుగుతుంది వీళ్ళరా మన వివరణకు. అవును, గర్భఫలము దేవుడిచ్చు బహుమానమే అండి. ఏ గర్భఫలము? ఇక్కడ రెండు భావాలు, రెండు సత్యాలు ఉన్నాయి ఇక్కడ దాగి. ఈ గర్భఫలాలు, ఈ పుట్టుకలు వేరే. ఈ వచనము నువ్వు అనుకునే గర్భఫలం కాదు. అది అర్థం కాక కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అందుకని మీరా దేవుడు గర్భఫలం ఇచ్చిన నిజమే, కానీ ఆ గర్భఫలాలు మొత్తము దేవునివి కావు. దేవుడు అనుకున్నట్టు కాలేదు. దేవుడు పంపిస్తే వచ్చినవి కావు. తన అనుమతి మాత్రం ఉన్నది. సరే పుట్టనిలే అని అన్నాడు, అంతే పుట్టారు. ఒకవేళ దేవుడు పుట్టద్దు అనుకుంటే సాతాను ఇచ్చినా పుట్టాడు. ఇది కూడా చెప్తున్నాను. కొంతమందిని వద్దనుకుంటాడు దేవుడు, వాడు చచ్చినా పుట్టారు, వాడు ఎన్ని చేసినా పుట్టారు. ఆయన అనుమతిస్తే పుడుతున్నారు. కానీ నన్ను నేను మహిమపరచుటో, కానీ ఫరోని కదా కఠినపరిచి మహిమపరుచుకున్నట్టు ఐగుప్తులో దేవుడు అనుమతిస్తున్నాడు. ఆదికాండములో మనకు తెలుసు, సర్ప సంతానము, స్త్రీ సంతానము. సర్ప సంతానం అంటే ఏంది? సర్పానికి పుట్టేటోళ్ళు. సర్పం ఎవరు? సైతాను అంటాడా? వాని సంతానం ఉన్నది. అందుకే సర్ప సంతానాలు 3 రకాలని ఒక సబ్జెక్ట్ ఉన్నది. అది మీరు అడగండి, పంపుతాడు. అందులో దొరుకుతుందంతా. అందుకే యేసయ్య అన్నాడు, సర్పముల్లారా, సర్ప సంతానమా. అక్కడ సర్పానికి పుట్టినరా అంటే అక్షరార్థమైన భూమి వాగే సర్పం కాదు. ఎవరికి పేరు పెట్టాడో వాని ఇష్టానుసారంగా చిత్తానుసారంగా పుట్టేటోళ్ళు అనమాట. అంటే దేవుడు అనుకోని సమయంలో దేవుడు కావల్చుకొని ఒక బిడ్డను పుట్టియాలి, ఆ తల్లి గర్భం కావాలని దేవుడు అనుకోలే. కానీ రకరకాల పద్ధతుల్లో మనుషులని విచ్చలవిడిగా ప్రేరేపించి, ఎప్పుడైతే ఆదామవ్వ పాపం చేశారో వారి శరీర కోరికలు కంట్రోల్ తప్పి సాతాను స్వాధీనంలోకి వెళ్ళిపోయినాయి. అంతకుముందు దేవుని కంట్రోల్లో ఉన్నాయి. దేవుని కంట్రోల్లో వాళ్ళు గిట్ట గెలిస్తే మంచి చెడుల పొలము తినిపించి అప్పుడు వాళ్ళని ప్రజాపతిగా ఈ భూమి మీద పెట్టి ఆయన కంట్రోల్గానే పుట్టేటోళ్ళు.
అప్పుడు ఎవరెవరు పుట్టేటోళ్ళు అంటే ఇప్పుడు ఎవరెవరు నిత్య జీవానికి అనుగ్రహింపబడని అనుకున్నాం అపొస్తలుల కార్యంలో, వీళ్ళు మాత్రమే రక్షింపబడ్డోళ్ళే పుట్టేటోళ్ళు భూమి మీద. అలాంటి ప్రజాపతి లోకాలు కోటాను కోట్లు ఉన్నాయి. అందులో నుంచి కొంతమంది వచ్చి నరకుమార్తెలతో సంబంధం పెట్టుకున్నారు. ఆ సంబంధం ఎలా జరిగిందో మీరు దేవదూతల రహస్యాల గురించి చెప్పాను, పుట్టుకల గురించి. ఆ సబ్జెక్టులు మీరు ఆ లింకును తీసుకొని వినండి. అద్భుతం అన్నమాట. ఒకదానికొకటి లింక్ అయి ఉంటుంది సబ్జెక్టు. అట్లా తెలుసుకుంటే వస్తుంది జ్ఞానం, ఉత్తిగా తెలియదు. ఒక్క మాట వింటే నీకు ఏం అర్థం కాదు. శరీర ప్రకారంగా పుట్టినటువంటి వ్యక్తి గురించి గలతీ పత్రిక 4:23 చదవమవుతుంది. అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టెను, స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను. అదేంటిది? ఆగారుకు పుట్టినవాడు శరీర ప్రకారం పుట్టినవాడు ఎట్లా పుడతాడు? ఈయన వాగ్దానపురం అంటే ఈయన రక్షింపబడ్డాడు, వాడు రక్షింపబడలేదు. మరి వానికి ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? వాని శరీరం ఎట్లా తయారైంది? దేవుడు ఎట్లా అనుమతించిండు? అదే అప్పటి నుండే ఉన్నది. కయ్యూను దుష్టుని సంబంధం. కయ్యూనుకు శరీరం ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? సైతానికి. అంటే సైతానే పుట్టించిండు కయ్యూను. సైతాను కానీ దుష్టులను దేవుడు ఎందుకు పుట్టియాలి? ఏం పని ఆయనకి? అంటే వాళ్ళు నాశనం కావాలని పుట్టించిండు. అలాంటి నాశనం అయ్యే వాళ్ళకి పుట్టించే దేవుడు అవుతాడు అసలు? కయ్యూన్ని నాశనం చేయాలని పుట్టించి వాని నాశనం చేసి అగ్గిల వారేసే దేవుడా? అట్లా చేయడండి దేవుడు. నరకంలో వేయటానికి పుట్టించలే. మరి అట్లాంటప్పుడు వాడు నరకం పాత్రుడు ఎట్లా పుట్టిండు? అంటే పుట్టినాక చెడిపోయిండు. పుట్టినాక చెడిపోయింది ముందే తెలుసాట ఆయనకి. ఎవరెవరు రక్షింపబడ్డారో వాళ్ళు ముందుగా నిర్ణయించానని చెప్పి అంటున్నాడు. నిర్ణయించినప్పుడే నువ్వు ముందుగానే తెలుసు కదా నీకన్నీ. వీడెవడు అంటే మనం ముందుకెళ్ళాలి. మనం చదువుకున్న కాడికి ఆయన నాటని విత్తనాలు, ఆయన చల్లని విత్తనాలు, ఆయన నాటని మొక్కలు, ఆ గురుకులు, అవన్నీ మళ్ళీ గుర్తు చేసుకోవాలి. అప్పుడు సత్యం అర్థమైతే. ప్రసంగి గ్రంథంలో ఏముంటుంది? మన్నైనది మట్టికి వెళ్ళును, ఆత్మ దాన్ని దయచేసిన వాని దగ్గరికి వెళ్ళును. అంటే ఆత్మను దయచేసేటోడు ఎవరు? దేవుడు. మరి దేవుడు కానీ పాతాళం ఎందుకు ఉంటుందండి? మళ్ళీ ప్రశ్న. అంటే తల్లి గర్భములోనికి ఆత్మని పంపేటోడు ఆయన కదా. అంటే తల్లి గర్భములో తయారవుతుందా వేరే చోట తయారవుతుందా ఆత్మ? మళ్ళీ ప్రశ్న. సంఖ్యాకాండం 27 అధ్యాయంలో 15వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడమ్మ. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లా నేను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా. సమస్త మానవులకు ఆత్మలకు, మానవాత్మలకు దేవా. అంటే మానవులందరి ఆత్మకు దేవుడు ఎవరు? ఆ దేవుడే, యెహోవా దేవుడు. మళ్ళీ అలాంటప్పుడు సాతాను ఎట్లా తీసుకొస్తాడు? ఇది అన్నమాట ప్రశ్న. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ పరిశోధన మొదలైతే దానికి న్యాయం చేయాలి మచ్చినాక. సమస్త మానవులంటే గురుకులు గోధుమలందరూ మానవులే కదా. అవును సార్, నువ్వే అన్నావు కదా, నేనే అన్నా సార్. మరి నువ్వు అన్నప్పుడు మళ్ళీ ఏంటండి? ఆయనే కదా దేవుడు అందరికీ పుట్టించేటోడు అనే ప్రశ్న మళ్ళీ ఉత్పన్నమవుతుంది. అవును, సమస్త మానవుల ఆత్మలకు దేవుడు యెహోవాయే, సాతాను కాదు. మనకి ఏ అధికారం లేదు, మొత్తం ఆయనే పుట్టిస్తున్నాడు. అవునా? మళ్ళీ వాడు తీసుకొచ్చి పెడితే ఈయనట్ల దేవుడు అవుతాడు, అందరికీ కొందరికీ అవుతాడు. ఈ విషయాన్ని మనం కొంచెం పరిశోధన చేద్దాం. పాతాళములో ఆత్మలు తయారయ్యే ఏదైతే కర్మగారం ఉన్నదో, ఏదైతే ఆత్మల పదార్థం ఉన్నదో, ఆ పదార్థము ముద్ద యెహోవా నుండే వచ్చి ఉండాలి. అప్పుడు దానికి తండ్రి అవుతాడు ఆయన. అది కథ నేను చెప్పేది. దేవుని నుండి వచ్చింది అది కూడా. ఆత్మల కర్మగారములో ఉన్న పదార్థం ఆత్మల ముద్ద దేవుని నుండి ఆత్మలు వస్తాయి కదండి. ఆ పాతాలను ఎందుకు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు చూసినావా? ఆ ముద్ద కూడా దేవుని నుండే తీసుకొచ్చి అక్కడ పెట్టిండ్రు. ఎట్లా అంటే మీకు చిన్న వివరణ చెప్పాలి. నేను పోయిన వీడియోలన్నీ ఆ దేవతల గురించి కొంచెం వినండి, అందులో చాలా బాగా చెప్పాను. సమీపింపరాన జగత్కి పునాది వేయబడక ముందు, రవ్వంత పదార్థం చేయకముందు దేవుడు అఖండ జ్యోతి అయి, మహాజ్యోతి అయి, దగదగదగమని మెరిచిపోతున్న ఒక ప్రపంచం, ఒక లోకం ఉన్నది. అదే సమీపింపరాని తేజస్సు. ఆ తేజస్సు నుండి బయటకు వచ్చాడు. త్రిత్వమైన దేవుడే ఒక త్రిత్వ భాగం బయటకు వచ్చి, ఆ త్రిత్వము నుండి కుమార భాగము విడిపోయి, ఆ అనంతకోటి శక్తిక్షేత్రమైనటువంటి అనంతకోటి అంశము కలిగిన ఈ కుమార భాగముల నుండి మహాయజ్ఞం ఒకటి జరిగింది. ఇదంతా బైబిల్లో ఉంది. ఇప్పుడు లేట్ అవుతుంది, అందుకే అంతకుముందు వీడియోలు వినండి. ఇక ఆ యజ్ఞములో ఈ కుమార అనే భాగము అనేక భాగాలుగా విభజింపబడింది. ఆ అనేక భాగాలకి 3 పేర్లు పెట్టిన నేను. అందులో ఏం పెట్టానంటే, అంతకుముందు దేవదూతల సబ్జెక్టులు మీకు అర్థమవుతుంది. ఆత్మ పదార్థం, పదార్థం, జీవ పదార్థం. ఈ 3 బ్రహ్మాండం.
ఈ ఆత్మ పదార్థము క్రీస్తులో నుండి వచ్చింది, జీవ పదార్థము క్రీస్తు నుండి వచ్చింది, పదార్థము క్రీస్తు నుండి వచ్చింది. అసలు క్రీస్తు లేకుండా ఏది లేదు. సమస్తము ఆయన నుండి కలిగను, మళ్ళీ రమ్మంటే ఆయనలోనికి వెళ్ళును. ఇది అసలు ఆయన నుండి కలగంది ఒకటి. అందుకే నేను అంతకుముందు చెప్పిన దేవదూతల రహస్యాల వీడియోలు ఎందుకు వినమంటున్నంటే వీటికి ఇప్పుడు నేను మాట్లాడిన మాటలకు స్పష్టమైన వివరణ అందులో దొరుకుతుంది. కనుక ఆయనలో నుండి వచ్చెను, సమస్తము ఆయన లోపలనే ఉండెను. ఆయన లేకుండా ఏది కలగలేదు. కాకపోతే ఆయన దేని కొరకు ఏ పదార్థం రావాలో ఆయన లోపల నుంచి అది అందుకొరకే వచ్చింది. అలాగే ఆత్మల కర్మగారంలో ఉన్న ఆత్మల పదార్థం అప్పుడే వచ్చింది. ఈ తల్లి గర్భములోకి ఆత్మలు వచ్చే సిస్టమ్ ఒకటి భూలోకం అనుకుంటున్నారు అందరూ. ఇలాంటి లోకాలు కోటాను కోట్ల ప్రపంచాలలో పిల్లల్ని కానీ సిస్టమ్ ఉన్నది కనుకనే పాతాళంలో కర్మగారం అప్పటి నుండే ఉన్నది కనుకనే దేవదూతలు చేసిన పాపానికి వాళ్ళని బంధించారు. అప్పుడు ఎంత ముందు. దీనికి ఇంకా ముందు వివరణ దొరుకుతుంది మీకు. కొలస్సీ 1:18 వచ్చిన చదువు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆయన ఆది అయి ఉండి, క్రీస్తు ఏమై ఉన్నాడట? ఆది యందు దేవుడు భూమి ఆకాశములు చేశాను. అంటే ప్రారంభమందు అనుకుంటున్నాం కదా, ఆ ప్రారంభం అనే ఏదైతుందో ఆ పదార్థం ఆయనే. ప్రారంభం అనే పేరే క్రీస్తుకు పెట్టిండు. ఆది అనే ఆ వ్యక్తి యందు ఈ సమస్త బ్రహ్మాండం సృజించబడెను. అందుకని ఆది అయి ఉండెను. అప్పుడు ఆది నుండి వచ్చిందే ఆత్మల పదార్థం, ఆ ఆది నుండి వచ్చిందే జీవ పదార్థం. జీవము, ఆత్మ, పదార్థం, శరీరము, ప్రాణము, ఆత్మ అన్నట్టే శరీరం అంటే పదార్థం అంటున్నా నేను. సకల పదార్థములు, ఆ సకల పదార్థములో జీవం ఉంది. జీవములో మరి అంతస్తులు ఉన్నాయి. చెట్టుకుండే జీవం వేరు, జంతువుకుండే జీవం వేరు, మానవులకున్న జీవం వేరు. అంతస్తులు మళ్ళీ ఆ అంతస్తులు వివరించాలంటే విస్తృతమైన సబ్జెక్ట్ చెప్పాలి నేను. అలాగే ఆత్మల్లో కూడా కొంత అంతస్తులు ఉన్నాయి. ఆత్మల ఎదుగుదలలో అంతస్తులు ఉన్నాయి. ఏది ఎందుకొరకు సృజింపబడను అందుకే పని చేయాలి. దాన్ని వీడు వాడుకొని ఆ ఆత్మల పదార్థాన్ని వీడు ఈ రకంగా గురుకులను నాటాడు అని చెప్తున్న మొదటి నుంచి. అదే ఆది నేనే, అంతము నేనే. అంటే ఆది అనే ప్లేసు, ఆ ఆది అనేది పదార్థము నేనే, అంతములో ఉండేది నేనే. ఆదిలో ఉన్నది నేనే, అంతములో ఉన్నది నేనే. అంటే ఆది అనే టైంలో నా నుండే సమస్తము కలిగాను. ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆత్మల కర్మాగారములో ఈ పదార్థము ఎలా ఉంటుంది? నిజంగా దేవుని లోపల నుంచి ఇవన్నీ ఇట్లా విభజింపబడి ఆ పదార్థము, జీవము అలగలగాయి అప్పుడే యజ్ఞము జరిగి సృష్టికి ముందే త్రిత్వదేవుడు చేసి వాళ్ళని విభజించి కుమార అనే అంశం నుండి కోటాను కోట్ల పదార్థాలు, కోటాను కోట్ల అంశాలని ఏది ఎందుకు తీశాడో అన్ని ఆయన లోపల నుంచే తీశాడా? ఇలాగ జరిగిందా? వీళ్ళకి పాప విమోచన కొరకు కూడా రక్తము కూడా అప్పుడే సిద్ధపరిచాడట. జగత్పునాదికి ముందే మన కొర్రకు గొర్రెపిల్ల రక్తము సిద్ధమైందట. అప్పుడే ఇవన్నీ బయటకు వచ్చినాయి. అరే ఇవన్నీ ముందే జరిగినాయి. అందుకే నా పాత వీడియోలు వినాలే. దేవుని మనోప్రపంచములో మనము ఈ సృష్టి జగత్తంతా కూడా ముందే సృజింపబడింది, తర్వాతనే అమల్లోకి వచ్చింది. అందుకే నిర్ణయించిన చిత్తము అమలుపరిచే చిత్తము. లేఖనం చెప్తున్న సత్యము ఎవరు మనుషుల అవసరం లేదు. లేఖనం మాట్లాడింది, ముందుగా నిర్ణయించాను. ఎలా పదార్థం ఉన్నదో కొన్ని విషయాలు, చాలా విలువైన మాటలు ఇప్పుడు మీకు చెప్తాను. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకు. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. చాలా ఈ మాట పెట్టండి. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడింది. మన ప్రాణము క్రీస్తులో పెట్టి క్రీస్తుతో కూడా దేవుని దగ్గర ఉందట. అంటే ఎవరి దగ్గర ఉంది? క్రీస్తులో ఉంది మన ప్రాణం. ఓకేనా? ఓకే. లేఖనం చెప్పింది. మళ్ళీ ఇంకొక లేఖనం చదువుకుందాం. ఆదికాండము 4వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది. రక్తములో ఏముంటుంది? ప్రాణం. లేవికాండం 11వ అధ్యాయం మీ అందరికీ తెలుసు. రక్తములో ఉన్న ప్రాణమును బట్టి మీ పాపమునకు
ప్రయాచిత్తము జరుగును. ప్రాణము రక్తములో ఉంటుంది. రైట్. ఏబేలు రక్తము నేలలో మొరపెడుతుంది అంటే ప్రాణము మొరపెడుతుంది. ఆత్మ ఏది? ఆత్మ ఏది అంటే ప్రసంగి చెప్తాడు, ఆత్మ తన దయచేసిన వాని దగ్గరికి పోయాను. ఆత్మ దేవుని దగ్గరికి పోయింది, ప్రాణము నేలను మొదలుపెడుతుందా? రైట్, ఓకే. మరి క్రీస్తులో దాచబడిందంటావేంటి? మీ ప్రాణము, మీ జీవము క్రీస్తుతో దేవుని దగ్గర దాచబడింది. క్రీస్తు లోపల మన ప్రాణం దాచబడి ఉంటే జీవము, మరి ఏబేలు భక్తుడు కాదా? భక్తుడే. మరి ఏబేలు ప్రాణం కూడా దేవునిలో క్రీస్తులో ఉండాలి పోయి, కానీ మట్టిలో ఉండి మరెందుకు పెడుతుందండి? దీనికి కూడా అద్భుతమైన వివరణ ఇచ్చాను ఆ వీడియోలో, కానీ మీరు వినండి అన్ని వీడియోలు, అదొక సబ్జెక్టే. మళ్ళీ ఈ ప్రాణము భూమిలో ఎందుకున్నది? మానవులు చనిపోతే ప్రాణం భూమిలో ఉంటుందా? ఉన్నట్టే చెప్తుంది కదా. మరి క్రీస్తులో అంటుంది కదా, ప్రాణం క్రీస్తులో ఉందా? ఉన్నట్టే అంటుంది కదా. అంటే క్రీస్తులో ఉన్నది నిజమే, భూమిలో ఉన్నది. ఈ రెండు నిజాలు ఎట్లయితే అండి? రెండు నిజాలైతే ఎట్లయితే తెలుసుకోవడమే ప్రత్యక్షత. అదే కదా మొదటి నుంచి నేను చెప్తుంది. ఆత్మలు ఎక్కడుంటాయి మీ అందరికీ తెలుసు, పరదేశులో ఉంటాయి. పరదేశులో ఉంటాయి. చనిపోయిన వారి ఆత్మలన్నీ అబ్రహాము రొమ్మున, లాజరు, మరి ధనవంతుని చరిత్ర మీకు తెలుసు. అలా దేహాలేమో ఇక్కడున్నాయి, ఆత్మలు అక్కడ ఉన్నాయి. ప్రాణాలు ఎక్కడున్నాయి? ప్రశ్న. ఆత్మ తన దయచేసిన వాని దగ్గరికి వెళ్ళునని లేఖనం చెప్పిందా ప్రసంగి గ్రంథంలో? లేక ప్రాణాత్మలు తన దయచేసిన వాని దగ్గరికి వెళ్ళునని చెప్పిందా? ఆత్మనుంది. మరి ప్రాణం ఏది? ప్రాణము భూమిలోనే ఉంది. అందుకే ఏబేలు ప్రాణము మొరపెడుతుంది. మనుషుల ప్రాణాలే కాదు, సర్వజీవుల జంతువుల ప్రాణాలు కూడా భూమిలోనే ఉంటాయని బైబిల్ చెప్తుంది. ప్రసంగి 3:21 నరుల ఆత్మ పరమునకు ఎక్కిపోనో లేదో, మృగముల ప్రాణము భూమికి దిగిపోనో లేదో ఎవరికి తెలియను. నరుల ఆత్మలు పరమునకు ఎక్కిపోవునో లేదు, మృగములు జంతువుల ప్రాణములు భూమికి దిగిపోవునో అంటే ఆత్మలు నరులై అటుపోతాయి, ప్రాణాలు మాత్రం భూమి మీద ఉంటాయి. అంటే నరుల ప్రాణము కూడా భూమి మీదనే ఉంటాయి. ఎందుకు ఉండాలి? ఇప్పుడు ఇది ప్రశ్న. ఇది తెలిస్తే అప్పుడు తెలుస్తుంది నీకు పాతాళంలో అది ఎందుకు ఉన్నదో. ఎంత లింక్ ఉంటుంది దానికి దీనికి. యేసుప్రభుల వారు శిలువ మీద యజ్ఞం జరిగినప్పుడు తండ్రి నా ఆత్మను నీకు అప్పచెప్పుకుంటున్నాను. మరి ప్రాణం ఏది? ప్రాణము భూమి మీద వెదజల్లిండు, ప్రాణం భూమి మీద పెట్టిండు, ఆత్మ అప్పచెప్పుకుంటున్న మాట అన్నాడు. ఆ ఆత్మ పాతాళానికి వెళ్ళి పాతాళ శక్తులను గెలిచి వచ్చినాక 3 రోజులకి తిరిగి లేచి భూమి మీద ఉన్న తన అనంత ప్రాణశక్తిలో నుంచి సగం తీసుకొని తండ్రి సన్నిధిలో ప్రవేశించాడు. అయితే కొంత ప్రాణము భూమి మీదనే ఉంది. ఆ ప్రాణములో మన ప్రాణం దాచబడిందని లేఖనం చెప్తుంది. అయితే భూమి లోపల ఎందుకు ఉండాలన్న మాట ఎందుకు అలా చెప్పాడు దేవుడు, అది మీకు కొంచెం అర్థం కావాలి బిడ్డలారా. ఆదికాండం 1వ అధ్యాయం 24వ వచనం చదవండి. దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి జాతి ప్రకారం పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించును గాకని పలికెను. ఆ ప్రకారం ఆయను. ఇప్పుడు చూడండి, దేవుడు కలుగునుగాక అన్నాడు అన్నిటినీ, కానీ జంతువులను, పురుగులను, చెట్లను, విత్తనాలను మాత్రము భూమికి ఆర్డర్ పెడుతున్నాడు. భూమే పుట్టించునుగాక. ఏమండి, ఆకాశము, భూమి అన్నీ వేరువేరుగా మాట్లాడాడు. మనుషులనేమో తన చేతితో చేసుకున్నాడు. చాలా విషయాలు కలుగునుగాక పలికెను, పలకగా కలిగెను. కానీ భూమి మీద కొన్ని ప్రాణులను, జంతువులను, మొక్కలను మాత్రము అవి భూమి పుట్టించునుగాక. భూమి ఎలా పుట్టిస్తుంది? దేవుడు కదా పుట్టించాలి. ఈ మాట అక్కడ ఎందుకు పలికాడంటే భూమి ఆ పరమాత్ముడైన క్రీస్తుకు సాదృశ్యమై ఉన్నది. భూమి తనకు తనే విత్తనాలను, జీవులను ఎలా పుట్టించిందో సకల బ్రహ్మాండాన్ని తనే పుట్టించిన ఒక భూమి ఉన్నది. ఆ భూమి ఆయన పేరు ఆది అని చెప్తుంది బైబిల్. ఆ ఆది ఆయన పేరే మనం అనుకుంటున్న క్రీస్తు, ఆది సంభూతుడు. కనుక భూమి క్రీస్తుకు సాదృశ్యం ఉన్నది కదా, అందుకే భూమి పుట్టించునుగా. కానీ ఎందుకన్నాడంటే ఆయనకి ఈ వివరణ చెప్పాలి కదా, ఆయనకు ఆపాదించాలి సాదృశ్యం. అంటే భూమి నుండే జీవాలు, అందుకే భూమిలో ఉన్నాయి. విత్తనం పెట్టినా, చెట్టు పెట్టినా భూమి నుండి జీవం ఉంది. జంతువులు, పురుగులు, పాకు అన్ని భూమిలో నుంచే పుట్టినాయి. భూమి క్రీస్తుకు సాదృశ్యం. అందుకే భూమిలో జీవం పెట్టిండు, ఎందుకంటే క్రీస్తులో జీవం ఉన్నట్టు.
సకల బ్రహ్మాండం క్రీస్తు నుండి వచ్చింది, సకల జీవరాశులు జీవాలు భూమి నుండి వచ్చినాయి, ఆత్మలు మాత్రము వేరే చోట నుంచి వచ్చినాయి. అదే అసలు రహస్యం. భూమి క్రీస్తులో నుండి వచ్చిందే, క్రీస్తుకు సాదృశ్యం. అలాగే ఆత్మల కర్మగారం ఉన్న ఆత్మ పదార్థం కూడా క్రీస్తు నుండి వచ్చిందే. ఇది ఎంత నిజమో, భూమిలో ప్రాణం ఉంటుందన్నది, పాతాళములో ఆత్మల కర్మగారం ఉంటుందని, ఆత్మల పదార్థం ఉంటుందనేది కూడా అంతే నిజము. అది నిజం కాదంటవా? ఇది ఎట్లా నిజమో కాదో చెప్పండి. భూమిలో జీవం ఉన్నది ఎట్లా మరి? ఉండద్దు కదా, క్రీస్తులో ఉండాలి కదా, జీవం దేవునిలో ఉండాలి కదా. భూమిలో జీవం ఎందుకున్నది? నరుల ఆత్మలు ఆ పరమునకు పోవునో లేదు, మృగముల ప్రాణము భూమికి దిగునో లేదు, ఎవరికి తెలుసు? మృగం అంటే ప్రాణాలు భూమిలో ఉంటాయి. ఇదే రహస్యం. అందుకే యేసుప్రభు వచ్చేటప్పుడు ఆత్మల్ని పట్టుకొని వస్తాడు. దేహములు సమాధులు వలుగుతాయి, దేహాలు తయారైపోతాయి, ఆత్మలు దేహాలు దూరుతాయి. భూమి మీద ఉన్న జీవము కూడా క్రీస్తులో ఉంది. ఇప్పుడు రక్తములో ఆ జీవము ఈ జీవము అంతా కలిసిపోతుంది. అందుకే మళ్ళీ మానవులు లేస్తారు, జీవాత్మలైతారు. వారి మీద అక్షయమైన ఒక మహిమ వస్త్రము పడుతుంది. క్షయమైనది అక్షయంగా ధరించుకుంటుందని, ధరించుకుంటే తొడుక్కుంటుంది. సో అప్పుడు విజయమందు మరణము మృంగివేయబడును అంటుంది లేఖనం. అందుకే జగత్తు పునాదికి ముందే క్రీస్తులో మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు. క్రీస్తులో నుండి అన్నీ వచ్చినాయి, క్రీస్తులోనికే వెళ్తాయి. క్రీస్తులోని కానిది ఒకటి ఉన్నదే, దాని పేరే చీకటి. అదొక్కటే పుట్టలే క్రీస్తులో నుండి. అందుకే ఆ చీకటి స్ప్రెడ్ అయి అనంత అంశములుగా కలిగి మరణమని, పాపమని, సైతానని, చీకటని ఎన్ని పేర్లు పెట్టాడో, ఎంతమందిలోకి స్ప్రెడ్ అయిందో ఆ చీకటి అంత కుప్ప చేసి అగ్నిగుండంలో వేసేస్తాడు. అది అసలు రహస్యం. అందుకే ఈ చీకటి దేవుని నుండి కలగలేదు, ఆయనలో చీకటి ఏమాత్రమూ లేదు అని లేఖనం సెలవిస్తుంది. యోబు గ్రంథం 1:21 చదవండి ఒకసారి. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. అది తల్లి గర్భము నుండి దిగంబరికి వచ్చాను, మళ్ళీ ఆ గర్భంలోకి దిగంబరి ఎట్లా వెళ్తాడు అంటే, 2 గర్భాలు ఏదో ఇంకో గర్భం ఉన్నది, అక్కడికి దిగంబరికి వెళ్తాను. ఆ గర్భమే పాతాళ గర్భం అని మనం 139వ కీర్తన చెప్తుందన్నమాట. నేను తల్లి గర్భములో నిర్మాణమయ్యాను, పాతాళ గర్భములో విచిత్రంగా నాకు రూపం వచ్చింది, 2 చోట్ల తయారైన 139వ కీర్తన అర్థం అది. ఆత్మలో పాతాళములో ఇప్పుడు నేను చెప్పినట్టు దేవుడు అక్కడ పెట్టాడు, తయారు చేశాడు, పంపుతాడు అని అంటున్నాను. అక్కడ ఉండదండి అని ఎవరన్నా ఇంకా వాదిస్తే వాళ్ళకి నేను వేస్తున్న ప్రశ్న సమాధానం చెప్పాలి, మీకు ఇప్పటికీ అర్థం కాకపోతే. మరి ఆత్మల కర్మగారములో ఆత్మలు తయారు కాకపోతే ఎవరిలో ఎక్కడ తయారవుతాయో మీరు చెప్పండి అంటే మీరేమంటారు? తల్లి గర్భములోనే తయారైతాయి అని అంటారు. తల్లి గర్భము శరీరాలకు కర్మగారమే కానీ, శరీర ప్రాణాలకు కర్మగారమే కానీ, ఆత్మల కర్మగారం ఎట్లయితుంది? ఒక ఆత్మల నుండి ఇంకో ఆత్మలు ఎట్లా బయటకు వస్తుంది? మీరు ఆలోచించండి. ఆత్మలు శరీరంలో తయారైతాయా? కావు. శరీరములో ఆత్మలు తయారైతే, ఒకవేళ మీరు అన్నది నిజమైతే, ఒక తల్లి అండము, ఒక తండ్రి శుక్రకణము, ఇవి 2 కలుస్తేనే పిండము, ఆ పిండమే శరీరము, ఆ శరీరములోనే ఆత్మ ప్రాణము వస్తుందని ఇంతవరకు చెప్పాను నేను. అలాగున పురుషుని వీర్యములోకి వెళ్ళి శుక్రకణంలోకి లక్షల కోట్ల శుక్రకణాలు రిలీజ్ అయ్యి బయటికి వెళ్ళి చచ్చిపోతున్నాయి. అయితే లక్షల మంది చచ్చిపోతున్నారు కదా, ఇదంతా నరహత్య కాదా? ఒకవేళ అన్న ఆత్మ ఉంటే, పురుషుని శుక్రకణయములో కణములోనే ఒకవేళ ఆత్మలు ఉన్నాయని మీరు చెప్పింది నిజమైతే, పురుషుని శుక్రకణము స్త్రీ అండం కలిస్తే మనిషి అవుతున్నాడు కనుక ఆ ఇద్దరి లోపల ఎక్కడో ఆత్మ ఉంటుందని మీరు అనుకుంటే, మీరు మహాజ్ఞానులుగా ఆలోచించి అనుకుంటే, అయితే అవి కోటాను కోట్ల కణాలు రాలిపోతున్నాయి భూమి మీద. అయితే లక్షల మందిని మీరు చంపేస్తున్నారు, నరహత్య చేస్తున్నారు. నరహత్య చేసిన పరలోకం పోరు, అట్లా కూడా భూమి మీద ఏ నరుడు పరలోకం పోడు. మానవ శరీర శుక్రకణం స్త్రీ అండములో ఎక్కడ కూడా ఆత్మ లేదు, లేదు, ఉండదు. కావాలంటే పరిశోధన చేసుకోండి. ఇక అయితే ఒక్కటి తయారవుతుంది, శరీరము, ప్రాణము. ప్రాణాన్ని పంచుకోవచ్చు. ఒక చెట్టులకి వెళ్ళి ఒక విత్తనం వచ్చింది, బాగా గుర్తుపెట్టుకొని, అన్నీ దేవుడు కరెక్ట్గా పెట్టిండి, అర్థం చేసుకోండి. ఒక చెట్టులకి వెళ్ళి ఒక విత్తనం వచ్చింది, ఆ విత్తనం మళ్ళీ మొలుస్తుంది, అది జీవమవుతుంది. దాంట్లో ఒక కాయ వచ్చింది, అది మళ్ళీ మొలుస్తుంది, అది జీవమవుతుంది. అలాగే ప్రతి నరుల నుండి జీవము పంచుకొని, శరీరము జీవము 2 పంచుకొని
మనిషి పుడతాడు కానీ ఆత్మని పంచుకుని కాదు. ఆత్మలు పంచుకోవడానికి వీలు లేదు. ఆత్మ మనమునికి ఇచ్చిన ఆత్మ విభజింపబడదు. ఇంకొక 10 మంది పిల్లల్ని కనటానికి 10 ఆత్మలుగా విభజింపబడదు. దేవుడే తనలోని ఒక అంశైన ఆత్మల పదార్థము నుండి తన చిత్తము చొప్పున పంపుతున్నాడో ఆ పంపుతున్న చోట్లో వీడు పాతాల అధికారి అయి వీడు తన దేవుని చేత అనుమతి తీసుకొని వాని సంతానాన్ని కూడా కంటున్నాడు. ఎలా అంటే నా సంతానం లేకపోతే ఎట్లా? భూమి మీద నాకు అధికారం ఉంది కదా, ప్రజాపతి అధికారం నువ్వు నా చేతిలోకి వచ్చింది కదా, ఇప్పుడు పిల్లల్ని కంటున్నారు, వాళ్ళందరూ నా వాళ్ళు నన్ను మొక్కుతున్నారు సార్, మరి ఏం చేయమంటారా? నాకు అధికారం కావాలి. సరే నువ్వు పుట్టించుకోపో, నా సంగతి నేను చేసుకుంటా అని ఇట్లా అధికారాలు తీసుకున్నాడు. వెళ్ళరా ఇక పరలోక సంగతులు ఇతరలోక సంగతులు చెప్పడానికి నాకు టైం లేదు. ఇప్పుడు చాలా పెద్ద సబ్జెక్ట్ అది. భవిష్యత్తులో అన్ని కలిపిన అంత అర్థమయ్యేది ఒకటి పెద్ద సబ్జెక్టు తయారు చేస్తా, అన్ని కలిపిందే. ఇక ఊకే ఏంది అదొకటి ఇదొకటి చెప్తే లేట్ అవుతుంది. ఎటు తిరిగి నేను చెప్పాల్సిన ఇంకా బాగున్నాయి. యేసయ్య రాకడ సమీపించిందని మొన్న నాతో మాట్లాడాడు కనుక నీ ద్వారా నేను కొంత చెప్పేది ఉన్నది బాగున్నది. తర్వాత నువ్వు తొందరగా కానిమన్నాడు కనుక షార్ట్ కట్లో చెప్పుకుంటూ వస్తున్నాడు. చెప్పాల్సింది ఇంకా పెద్దవి ఉన్నాయి ముందు. యేసు కొరకు ప్రాణం పెట్టే వాళ్ళు తయారు కావాలి. అదే అనమాట నా దేవుడు నాకు అప్పచెప్పిన దర్శనం. యేసు కొరకు నా బోధలు విన్న వాళ్ళు ప్రాణం పెట్టేటట్టు తయారు కావాలి కొంతమంది. అలాంటి ఉద్యోగం ఉంది అక్కడ మనకి. దాని కొరకు ఎన్నైనా చేయొచ్చు. మానవుల లోపల ఆత్మలే తయారైతే అని అనుకుంటే మాత్రము చాలా పొరపాటు అయిపోతుంది. ఆత్మ విభజింపబడదు. నా ఆత్మరక్షణకు నేనే బాధ్యుని అన్నప్పుడు ఇంకొక ఆత్మ సపరేట్గా ఉండాలి. సపరేట్గా ఉండాలంటే అది మానవ దేహంలో తయారు కావద్దు. మానవ దేహంలో తయారు కావద్దంటే మరో చోట తయారు కావాలి. అదే పాతాళ గర్భం. బైబిల్ చెప్తుంది పాతాళ గర్భం అగాధ స్థలములో విచిత్రముగా నిర్మింపబడితేనే అదే పాతాళ గర్భం. అందుకే అదే అన్నాడు, గర్భంలోకి వెళ్ళిపోతున్నాడు యోబు. ఎక్కడి నుండి వస్తున్నా అక్కడికి వెళ్ళిపోతాను. అప్పుడు పాతాళమే కదా పరదేశం ఉన్నది, అప్పుడు అక్కడికి వెళ్తా అంటున్నాడు ఆయన. మానవుల నుంచి ఆత్మ ఎట్లా విభజింపబడుతుంది ఒకసారి ఆలోచించండి. అలా అంటే మానవుని లోపల ఎక్కడుంటుంది అంటే నువ్వు ఒకటే మాట అనాలి. ఇప్పుడు శుక్రకణమా అండమా? 2 కలిస్తేనా? సరే 2 కలిస్తే ఆత్మ తయారైతే ఎన్నో శుక్రకణాలు అండలు పోతున్నాయి, చచ్చిపోతున్నాయి. వాళ్ళందరూ నరహత్య కాదా? సాతాను కంట్రోల్కి వచ్చిన మానవ శరీర కోరికలు అవ్వప్పుడు విచ్చలవిడితనం నేర్పించి దేవుడు అనుకున్నట్టు జరగకుండా గడియలు కాని గడియలు, సమయము కాని సమయము, జంతువు కంటే హీనము, అర్థమవుతుంది ప్రపంచాన్ని మీరు కూడా చూస్తున్నారు, చేసి కలిపి అడ్డదిడ్డంగా కొన్ని ఆత్మలు తీసుకొచ్చి పెట్టేస్తున్నాడు. దేవుడు కొంతమంది అలా కనిటలను కూడా వాడుకుంటాడు. ఇదే విచిత్రం. వ్యభిచారములో కూడా పాపములో కూడా పుట్టిన పిల్లల్ని కొంతమంది తన ప్రణాళికగా వాడుకున్నట్టు ఉన్నారు. ఎట్లంటే అనుమతించే దాంట్లో కూడా దేవుని కొన్నిసార్లు ఆడు ఎత్తుకొచ్చే దాంట్లో కూడా తన చిత్తములో ఉండేవారు అలాగే పుట్టాలని దేవుడు అనుకుంటాడు. తన అనాది సంకల్పంలో అలా పుట్టిన వాళ్ళని కూడా దేవుడు వాడుకుని రక్షించాడు. ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నానంటే దేవుడు అనంత జ్ఞాని, అన్ని విషయములో అన్యాయము లేనివాడండి దేవుడు. ఆయనని మనం అర్థం చేసుకోవడం కష్టం. దేవుడు అన్యాయం చేయడు. చూడండి, నన్ను నమ్మి విశ్వాసించి యథార్థంగా ఉన్నవాడు వాడు వ్యభిచారికి పుట్టినా సరే నేను కాపాడినా లేదా అనేది కూడా సాక్ష్యం ఉండాలి దేవునికి. దేవుడు అన్యాయం చేయడం అసంభవం. కొన్నిసార్లు అట్లా చేస్తాడు, అన్ని కాదు. కనుక గురుకులే ఎక్కువ ఉన్నాయి, గోధుమలే తక్కువ ఉన్నాయి. అందుకే నా మార్గము ఇరుకు మార్గము, అనేకులు అందులోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తారట కానీ వారి వల్ల కాదట. నరకానికి నాశనానికి పోయే మార్గము విశాల మార్గము. ఈరోజు 90% క్రైస్తవులు ఆ విశాల మార్గంలోనే ఉన్నారు. ఈ బైబుల్ అంటే ఏంటితో కూడా వారికి తెలియదు. వాళ్లకు మనుషులు మెచ్చుకుంటే, మనుషులు ఆకర్షించుకోవడానికి ఏ వచనము చెప్తే ఆకర్షిస్తున్నారో ఆ వచనాన్ని నేర్చుకుని బతుకుతున్నారు. ఈ రోజుల్లో నాకు బాధ కలిగింది ఏమిటంటే ఇంత పెద్ద మీడియా, ఇంత ఇంటర్నెట్ వచ్చింది, ఇంతమంది బోధకులు సత్యం నేర్పిస్తున్నారు. వాళ్ళ బోధలు విని అయినా వాళ్ళు కొంచెమన్నా వాళ్ళ పరిచర్య మీద అనుమానం వస్తలేదా అని అనిపిస్తుంది నాకు. రాదండి, వాత వేయబడ్డ మనస్సాక్షి వీళ్ళది. నా స్నేహితులారా, ఈ వీడియోలను ఇతరులకు పరిచయం చేయండి. ఎవరైనా మన దేవుని ప్రణాళికలు గోధుమలు ఉంటే బయటకు వస్తారు. ఆ దొంగ బోధకుల చేతులు విడిపించండి, అబద్ధ బోధకులు విడిపించండి. ఇది పెద్ద పరిచర్య. కడవరి దినములో సత్యాన్ని మోసుకెళ్ళి ఇతరులకు అప్పచెప్పే వాళ్ళు దేవునికి బహుప్రియులవుతారు. ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు ఆకాశమందు జ్యోతుల వలె ప్రకాశించుతారు. ఆ త్రిప్పుడు ఇదే. సత్యబోధలు పరిచయం చేయాలి. ఈ వీడియోలు పరిచయం చేయండి, దేవుని చేతిలో వాడబడతారు. మీరు మిమ్మల్ని దీవిస్తాడు దేవుడు. నేను ఏ రూపాయి ఎవరు ఇయ్యకపోయినా, అనేక అప్పులు బాధల్లో ఉన్నా, కరువులో ఉన్నా,
ఎన్నో కష్టాలున్నా ఈ బైబిల్ను చదివి ఉచితముగా వచ్చిన నాకు ఈ జ్ఞానాన్ని ఉచితంగా ప్రకటిస్తున్నాను. దీని వెనుక ఆవగింజంత స్వార్థం లేదు. నాకు ఎవరు నేర్పలేదు, నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఇది నగ్న సత్యం. ఇది అందరికీ తెలుసు. ఆత్మలు శరీరంలో తయారు కావన్నది పక్క తెలిసిపోయింది. ఇప్పుడు పక్క తెలిసిపోయింది. అయితే ఎక్కడో చోట తయారు కావాలి. ఆ చోటు పేరే 139 కీర్తన 13, 14, 15 వచనంలో అంటున్నాడు, తల్లి గర్భమందు అగాధ గర్భమందు విచిత్రముగా అంటున్నమాట. యోబు చెప్పింది అదే. ఏమండి, ప్రసంగి అంటుంది అదే. జీవము ఇక్కడ ఉంది, ఆత్మ అక్కడికి వెళ్తుంది. అయితే మట్టి నుండి వచ్చిన ఈ శరీరానికి కూడా లోపల జీవము ఎందుకున్నదంటే, నాసిక రంధ్రములో ఊదగా ఏం ఊదేను? జీవ వాయువు. అందుకే శరీరంలో జీవము వాయువు ఉన్నది. ఆత్మ వేరే చోటు నుంచి తెచ్చిపెట్టిండు. అది ఇప్పుడు లేదు. పాతాళ గర్భములో ఆత్మల కర్మారం జగత్తి పునాది అంటే దేవుడు ఈ లోకము సృజించినప్పుడు దేవదూతల లోకాలు చేసినప్పుడే చేశాడు. ఎందుకంటే పూర్వము నుండి తోపెత్తి ఉండెను. పాతాళం పూర్వము నుండి ఉండెను. దేవదూతలు ఎప్పుడో ఆకాశంని పడేసినప్పుడు కూడా బంధించిండట. వాళ్ళనే ప్రకటన గ్రంథంలో కొన్ని జంతువులను దూతలను బయటకు తీసుకొస్తున్నాడు తన ఉగ్రతకు వాడుకున్నట్టుకు. ఇవన్నీ మీరు నేర్చుకొని సత్యమందు నిలబడి ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సత్యమందు మీరు నిలబడితే ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రం చేస్తుంది. ప్రార్థన చేసుకుంది. పరిశుద్ధుడా పరమ తండ్రి, ఇంకా చాలా విషయాలు మాట్లాడుతుంటే సమయం ఎక్కువై అయ్యా కొన్ని నేను చెప్పలేకపోయాను, నన్ను క్షమించు. అయినను చెప్పబడినంత మట్టుకు ఏదైతే టాపిక్ లేపుకున్నామో అది పూర్తిగా చెప్పామని అనుకుంటున్నాను తండ్రి. ఏదైనా లోపం ఉంటే క్షమించండి. ఈ సబ్జెక్టు విన్న బిడ్డలందరి హృదయంలో మనిషి లోపల ఆత్మ తయారు కాదు, మనిషిలోని ఆత్మ విభజింపబడదు. ఎవరి ఆత్మ అనగా ఒక్కని ఆత్మే. ఎవరి ఆత్మ వారి స్వాధీనమనని ఆత్మలు అన్నారు తండ్రి. ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనం అంటే ఎవరి ఆత్మ వాళ్ళదే. అలాగే మనిషికి వేరుగా ఆత్మ ఎక్కడి నుంచి వస్తుంది అంటే 139 కీర్తనలు చెప్పబడినట్లు పాతాళ గర్భము. ఆ పాతాళ గర్భంలో ఆత్మ పదార్థం ఎందుకున్నది అనేది కూడా వివరించావు తండ్రి. అయ్యా ఈ సమస్తం నీ లోపల నుంచి వచ్చింది కనుక మరి ఈ ఆత్మల పదార్థానికి తండ్రి నీవే గనుక ఆత్మలకు తండ్రి నేనే అని చెప్పావు తండ్రి. ఈ మర్మాలని నేను చెప్పాను. నీ పిల్లలు విన్నవారి హృదయంలో ఫలింపజేసి అయ్యా దిద్ది జ్ఞానవంతులను చేసి ఈ వీడియోలను ఈ ఛానల్ని అనేకులకు పరిచయం చేయుటకు వారికి ప్రేరేపించుకో తండ్రి. సహాయం చేయ కృప చూపమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. మరొక దినము తప్పకుండా కలుసుకుందాం.